పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టు చీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. ప్రస్తుతం నాతో పాటు ఉన్నారు నవభారత్ బాలాజీ. లవ్ మ్యారేజ్ అండి మీది? కాదు, అరేంజ్. మేడం అసలు అవుట్ ఆఫ్ ఇండస్ట్రీ, అసలు తెలియదు, దానికి ఇంట్రెస్ట్ కూడా లేదు తనకి. సినిమా ఫస్ట్ షాట్ నుంచి తీస్తారు అనుకున్నాను. పిల్లలకి ఎంతమంది? ముగ్గురు. పెద్దమ్మాయి ఎయిమ్స్ లో మాస్టర్స్ చేస్తుంది, ఎండి. రెండో అమ్మాయి BA LLB అయిపోయి ISB ఇన్ హైదరాబాద్. మై సన్ ఈజ్ ప్రాక్టీసింగ్ పైలట్. బాగా మెయింటైన్ చేస్తున్నారు సార్. ఎంత ఉంటుంది ఇప్పుడు మీ ఏజ్? 64. ఐ ఎంజాయ్ మై ఫుడ్, ఐ డూ ఆల్ నాన్ సెన్స్. నాన్ సెన్స్ అంటే మందా? అంతే అంతే. సినిమాలలో ఆఫర్ ఏంటి అడిగేది అని ఒక చిన్న బల్బు. అలాంటి స్థాయి నుంచి ఈ రోజు నవభారత్ బాలాజీ గారు సీరియల్స్ చేసే స్థాయికి వచ్చారు అంటే మనకి అవకాశం వచ్చినప్పుడు చేయాలి. అప్పటికే పెద్ద హిట్ అయిపోయిన ఆర్టిస్టులు కూడా ఆఫీసులు అన్నిటికీ వెళ్ళేవారు. సత్యనారాయణ గారు వచ్చేవారు, రామలింగయ్య గారు అన్ని వెళ్ళేవారు, గిరిబాబు గారు కలిసేవాడు. అంత బాగుండేది. రామారావు గారు, నాగేశ్వరరావు గారు, శోభన్ బాబు గారు, కృష్ణ గారు లాంటి వాళ్ళు ఎందుకు టైం వేస్ట్ చేస్తున్నావు, మంచి ఫిలిం చేయి, సక్సెస్ అవుతుంది. చేయరండి, ఇండస్ట్రీలో ఎవరికి సపోర్ట్ చేయరు. మా కులము, మా వాడు, అది ఇన్ని ఒకటిదే. నాకు డివిఎస్ రాజు గారు చెప్పాడు, 10 సినిమాల్లో 9 హిట్ కొట్టి 1 ఫెయిల్ అయితే తట్టుకోలేడు ప్రొడ్యూసర్, అది గుర్తుపెట్టుకుని చేయన్నాడు. దట్ ఈస్ వాట్ హ్యాపెన్ టు మీ. 3 హిట్లు కొట్టిన తర్వాత 4వ ఫ్లాప్ కి 20 ఏళ్ళు పట్టింది మళ్ళీ రికవర్ అవటానికి. ఒక్క సినిమాకే వల్ల కాలేదు, చాలా నష్టపోయానంటే ఏంటి? ఫైనాన్షియల్ గా చాలా వరకు లాస్ అయ్యి ఇబ్బందులు పడ్డారా మీరు కూడా ఆర్థికంగా? హైదరాబాద్ ఫిల్మ్ నగర్ స్థలమే అమ్మేశాను నేను. చాంబర్ కార్నర్ పీస్ ఉందే చిరోలెట్, ఇప్పుడెంత అది 26 లక్షలకి అమ్మేశాను. ఈ రోజులను బట్టి ఒక 100 కోట్లు లాస్ అయి ఉంటారు సినిమాల్లో. ఇంకో 0 చేయండి. 1000 కోట్లు. సక్సెస్ లో ఉన్నప్పుడు అహో ఓహో అన్న నవభారత్ బాలాజీ అలాంటి మాటలు చూశారు. ఒక ఫెయిల్యూర్ వచ్చినప్పుడు కనీసం ఫోన్ కూడా ఎత్తని వాళ్ళని కూడా చూశారు. లైన్ లో నుంచి తిన్నది కూడా ఉంది. నేను ఆర్టిస్ట్ గా వెళ్ళి, నీ స్టేటస్ అంతే ఆ రోజు. గ్యాంగ్ లీడర్ లో ఆ ఫ్లైఓవర్ మీద ఫైట్ ఉంటుంది కదా, ఎక్స్ట్రాడినరీ. ఏంట్రా డ్యూటీ దిగిపోతూ మందు కొట్టి ఇంటికి వెళ్తున్నారేమో డౌట్ వచ్చి పెద్ద హిట్. ఒకే రోజు 4 చోట్ల 100 డేస్ చేశాం. పాలిటిక్స్ కూడా బాగా ఫాలో అవుతారండి మీరు? బాగా. ప్రెసెంట్ తెలంగాణ ఏమనిపిస్తుంది? మన ఇండస్ట్రీలో ఒక అవార్డుకి గద్దర్ గారి పేరు పెట్టడం నాకు యాప్ట్ కాదనిపించింది. సినిమాకి ఆయనకి సంబంధం ఉన్నట్టు నాకు తెలియదు. సినిమాకి ఇండస్ట్రీకి ఆయన పేరు పెట్టారు ఎందుకు అపోజ్ చేయలేదు? ఎవరు ఎప్పుడో కామెంట్ కూడా చేయలేదు. భయమా? ఏపీ పాలిటిక్స్ కూడా ఎక్కువ ఫాలో అవుతుంటారా? నేను ఫ్రమ్ ది డే 1 తెలుగుదేశం. అంటే క్యాస్ట్ ఫీలింగ్ వల్ల కాదు, అందరికీ తెలుస్తుంది డిఫరెన్స్, ఎవరు వచ్చినప్పుడు ఎలా ఉంది. సో ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఎలా అనిపిస్తుంది? పవన్ కళ్యాణ్ గారు, గుడ్. బీజేపీ చాలా మంచి జరుగుతుంది. మరి కొంతమందికి కనపడదు. లాస్ట్ 5 years లో ఎవరు చేయలేదని అందరికి తెలుసు. ఇక్కడికంటే అక్కడ వాళ్ళు ఎక్కువ చేయలేరు, వాళ్ళే చెడగొట్టారని నేను అంటాను స్ట్రాంగ్ గా. హాయ్, హలో, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ రోషన్. సో ప్రస్తుతం నాతో పాటు ఉన్నారు ఒకప్పుడు ఎంతో మంది హీరోస్తో చాలా మంచి క్యారెక్టర్స్ చేసిన నటుడు మాత్రమే కాకుండా ఎన్నో ఫిలిమ్స్ ప్రొడ్యూస్ చేసిన ఒక ప్రొడ్యూసర్. అండ్ వాళ్ళ తండ్రి గారి గురించి చెప్పాలంటే దాదాపు 250 పైగా చిత్రాలు నవభారత్ ఫిలిమ్స్తో చాలా సినిమాలు డిస్ట్రిబ్యూట్ చేశారు బాబురావు గారు. సో బట్ అందరూ అనుకుంటారు నవభారత్ బాలాజీ అంటే ఆయన సినిమాతో వచ్చిన పేరేమో అనుకుంటుంటారు, కానీ వాళ్ళ డిస్ట్రిబ్యూషన్ సమస్యతో ఆయనకి పేరు వచ్చింది. బట్ చూడటానికి 6 అడుగులు, మంచి అందగాడు, మంచి వాయిస్, కానీ ఎందుకు హీరోగా చేయలేదు అనేది చాలా మందికి డౌట్లు. ఈ తరం వాళ్ళు కూడా ఈటీవీ, జెమిని ఇలాంటి ఛానల్స్లో ఆ సినిమాలు వచ్చేటప్పుడు ఆయన్ని ఒక్కసారిగా ఎక్కడో చూసాము, ఏం చేస్తున్నారు ఇప్పుడు అని చాలా మంది మనకు మెయిల్స్ అండ్ మెసేజ్లు చేయటం వల్ల నవభారత్ బాలాజీ గారిని ఈరోజు మన షోకి పిలిచాం. ఎందుకు ఆలస్యం, నవభారత్ బాలాజీ గారితో మాట్లాడే చాలా విశేషాలు. 38 సంవత్సరాలు ఆయన ఇండస్ట్రీకి వచ్చి ఈరోజు. సో మాట్లాడేద్దాం. సార్ నమస్తే. నమస్తే. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మిమ్మల్ని చూస్తున్నప్పుడల్లా మీరు చేసిన కొన్ని సినిమాలు, గ్యాంగ్ లీడర్ కానీ, మేజర్ చంద్రకాంత్ కానీ, సంఖ్యలు కానీ, అండ్ చాలా సినిమాలు గుర్తొస్తూనే ఉంటాయి మాకు. ఎందుకంటే ప్రతి సినిమాలో నిడివి ఎంతవరకు ఉన్నా కానీ ఆ పాత్రకు ప్రాణం పోస్తారు. అంటే మీ యాక్షన్, మీ డైలాగ్స్, మీ వాయిస్
ఈ మూడు మిమ్మల్ని తీసిన కొన్ని సినిమాలు అయినా కానీ ఇండస్ట్రీలో ఇప్పటికి నవభారత్ బాలాజీ అంటే మంచి నటుడు, మంచి మనిషి అనేది నిలబెట్టింది 38 సంవత్సరాలు ఇండస్ట్రీకి వచ్చి. ఎలా అనిపిస్తుంది సార్ మీ జర్నీ చూసినప్పుడు? హ్యాపీ కాదు, చిన్నప్పటి నుంచి ఇందులోనే ఉండటంతో పెద్ద వేరియేషన్ ఏం కనపడదు. ఓకే, అంతా బాగానే ఉంది, ఫైన్, అంతే, సింపుల్. సింపుల్. కానీ ఇండస్ట్రీని చిన్నప్పటి నుంచి చూసి చూసి ఏం అనిపించదు కదా యాక్టింగ్ లోకి వచ్చిన తర్వాత కూడా? ఆయన కష్టమే యాక్టింగ్ లోకి రావటం, వచ్చిన తర్వాత అది డెఫినెట్ గా కష్టం యాక్టింగ్ అన్నది. ఒక్కసారి దానికి గ్రూవ్ లోకి వెళ్ళిపోయామంటే ఈజీ అయిపోతుంది. బిఫోర్ దట్ ఎవరికైనా కష్టమే ఉంటుంది. ఓకే, కొత్త వాళ్ళకి మరీ ఇబ్బంది ఉంటుంది. కొంతమంది ఎక్స్ట్రాడినరీ పీపుల్ ఉంటారు, రావటమే దే డూ ది బెస్ట్. ఓకే, అది అందరి వల్ల కాదు. కానీ మీ టైంలో ఎవరికో ఒకరికి ఇద్దరికి లక్కు కలిసి వస్తుంది. అంతే, ఎప్పుడైనా అంతే. లైక్ చిరంజీవి గారు, ఆయన ఎక్సెప్షనల్. మాలాంటి క్యారెక్టర్స్ చేసే వాళ్ళలో క్యారెక్టర్ పడాలి, ఆ సినిమా ఆడాలి. ఓకే, క్యారెక్టర్ పడింది, అద్భుతంగా చేసాం అనుకున్నా ఆడపోతే సినిమా ఏం లాభం లేదు. ఓకే, ఎవరు చూడరు కాబట్టి. ఓకే, వాళ్ళకి పబ్లిక్ లోకి వెళ్దాం. వీడు బాగా చేశాడు అనుకుంటారు, ఒకరు చూసిన ఒకళ్ళిద్దరు, అది రికగ్నైజ్ అవ్వదు. అది ప్రాబ్లం. అంటే నాన్నగారు ఎప్పుడు అనుకోలేదా ఇన్ని సినిమాలు డిస్ట్రిబ్యూట్ చేశాను, నవభారత్ ఫిలిమ్స్ అంటే ఇండస్ట్రీలో తెలియని యాక్టర్, ప్రొడ్యూసర్, డైరెక్టర్ ఎవరు ఉండరు. సో బాబురావు గారు అంటే కూడా అంతే గౌరవం, భయం కూడా ఉంటుందంట. అలాంటిది నా కొడుకు చాలా బాగుంటాడు, హీరో మెటీరియల్, తప్పకుండా ఇతనితో సినిమా తీస్తే హిట్ కొడతాము, నేనే డిస్ట్రిబ్యూట్ చేసుకుంటాను అన్ని. అప్పుడు నైజాం అని, తెలంగాణ, రాయలసీమ, ఆంధ్ర, కృష్ణ, అట్లా డిఫరెంట్గా ఉంటాయి కదా, చేసుకుంటాము, ప్రాబ్లం లేదు, నేను సేల్ చేసుకోగలను నా కొడుకు ప్రొడక్ట్ని. నాన్నగారు ధైర్యం చేయలేదా, లేదా మీరు వద్దులేని లైట్ తీసుకున్నారు అసలుకి? అట్లా కాదండి, సినిమా హీరోగా నిలబెడతాం అంటే చాలా కష్టం. అండ్ సినిమా ఈజ్ మనీ. ఓకే, విపరీతమైన ఫైనాన్షియల్ ఇన్వాల్వ్మెంట్స్ ఉంటాయి. నోబడీ కెన్ రిస్క్ లైక్ దట్. ఓకే, సన్ స్ట్రోక్స్ అనేది చాలా మందికి తగిలినాయి, అప్పుడులో ఎప్పటి నుంచి తగులుతున్నాయి, ఇప్పటికీ తగులుతున్నాయి. నేను దీంట్లో మాత్రం ఎంకరేజ్ చేసేవాడిని కాదు. మా ఫాదర్ని కూడా నన్ను పెట్టి సినిమా తీయమనో, కంపల్సరీ నేను యాక్ట్ చేస్తానో అట్లాంటివి లేదు. అసలు యాక్టర్ అవుదాం పరీక్షించుకోవాలి కదా సార్ లక్. అంటే యాక్టర్ అవుదాం అని ఆలోచన ఉండేది కదా నాకు. ఓకే, సో ఐ వాజ్ ఒక రకంగా ఫోర్స్డ్ ఇన్ టు దిస్. తర్వాత నేను దిగాం కాబట్టి సాధించాలనే ఉద్దేశంతో కొంతవరకు చేశాం, కానీ ఫుల్గా అయితే నేను ఎఫర్ట్ పెట్టలా. ఓకే, నా సెల్ఫ్ ప్రమోషన్ ఎప్పుడు ఉండేది కాదు, దానివల్ల ఐఎమ్ లాకింగ్ బిహైండ్. ఓకే, అది కావాలి, ఆర్టిస్ట్ అనేవాడికి సెల్ఫ్ ప్రమోషన్ చాలా అవసరం. ఓకే, ఇప్పుడు రిలీజ్ అయ్యారు? అది అవుతూనే ఉన్నాం కానీ చేయట్లేదు. ఓకే, డే 1 నుంచి అవుతూనే ఉన్నా, చేయట్లే. అది చిన్న హిచ్ ఉంటుంది ఎక్కడో. ఓకే, అది ఏంటనేది నోబడీ నోస్. నాకు తెలుసు ఏంటనేది. ఓకే, కానీ కొన్ని చోట్లకి వెళ్ళలేము, కొన్ని చోట్ల అడగలేము, ఆ ఇబ్బందులు ఉన్నాయి నాలాంటి వాళ్ళకి. ఓకే, కానీ ఎవరు ఇప్పుడు ఎన్టీఆర్ గారితో యాక్ట్ చేశారు, మేజర్ చంద్రకాంత్, మంచి రోల్, విలన్ సన్, అమరీష్ పూరి సన్. ఇప్పుడు అలాంటి గొప్ప గొప్ప నటులు పక్కన చేయటం అనేది గొప్ప అదృష్టం. అంతే, ఈ అంటే మీ జనరేషన్ వాళ్ళకి. రామారావు గారిది మాత్రం నేనే చేసేది. అవునా? నేను అడిగింది సినిమాల్లో గ్యాంగ్ లీడర్ ఫస్ట్, 2 మేజర్ చంద్రకాంత్. ఓకే, నా క్యారెక్టర్ ఇస్తారా చేస్తారా అని అంత ర్యాప్ ఉండేది కాబట్టి అడగగలిగాను. ఓకే, బట్ ఐ కెనాట్ ఆస్క్ ఎనీవన్. అట్లా నేను ఎప్పుడు ప్రమోట్ చేసుకోలేదు. కానీ ఏ హీరో చెప్పలేదా, లైక్ రామారావు గారు, నాగేశ్వరరావు గారు, శోభన్ బాబు గారు, కృష్ణ గారు లాంటి వాళ్ళు వాయిస్ బాగుంటుంది, ఎందుకంటే మీరు చూడటానికి మంచి హైట్, మంచి ఫిజిక్, ఇప్పటికి ఇలానే మెయింటైన్ చేస్తున్నారు. ఆ రోజులు ఎలా ఉంటారో మేము ఊహించగలం. ఎందుకు టైం వేస్ట్ చేస్తున్నావు, మంచి ఫిలిం చేయి, సక్సెస్ అవుతుంది. లేకపోతే సెకండ్ లీడ్ కూడా చేసే అవకాశం కూడా ఉంది మీకు. అప్పుడులో ఎక్కువ, ఇప్పుడు మల్టీ స్టారర్ అంటున్నాం, అప్పుడు ఇద్దరు హీరోల సినిమాలు అన్ని కాంబినేషన్ లేకుండా సినిమా తక్కువ ఉంటుంది అప్పుడు. అలా సపోర్ట్ చేసిన వాళ్ళు ఎవరు లేదా హీరో? చేయరండి, ఇండస్ట్రీలో ఎవరికి సపోర్ట్ చేయరు. మా కులము, మా వాడు, అది ఇన్ని ఒకటిదే. అవునా? ఎవ్రీవేర్ మనీ. వీడి మీద పెడితే రిస్కే కదా, వస్తుందో రాదో. ఒకవేళ వీడికి ఆ క్యారెక్టర్ ఇస్తే చేయగలడో చేయలేడో. ఎందుకు చిన్న క్యారెక్టర్ ఇచ్చి వాళ్ళకి ఇబ్బంది పెట్టేది, పెద్ద క్యారెక్టర్ ఇచ్చి మనం ఇబ్బంది పడేది. అలా చాలా వర్కౌట్ అవుతాయి. ఈవెన్ దో ఆమె ప్రొడ్యూసర్ అయితే కూడా నేను ఆలోచిస్తా, రోషన్ బాగున్నాడు, ఇద్దామా, ఇస్తే ఏమవుతుందో అనే ఆలోచనలో ఉంటాం. బికాజ్ మనీ ఇన్వాల్వ్డ్. ఓకే, ఊరికే చెప్తారు మాటలు, ప్రాక్టికాలిటీకి వచ్చేసరికి నేనైనా చేయను. ఓకే, ఎవరిని అంటాం కాదు, నేను చేయను. ఎలా స్ట్రిక్ట్ ఉంటారు మీరు అసలు? స్ట్రిక్ట్ ఇన్ ద సెన్స్ రూల్స్ ఎక్కువ, బిజినెస్.
ఇప్పుడు ఒకసారి పోతే ఎవడ పట్టించుకుంటాడండి మొన్నే, రెండో రోజు ఎవడం పలకరించడు. ఇది నేను ప్రాక్టికల్గా చెప్తున్నా. ఓకే. వన్స్ యూ లూజ్ మనీ, నాకు డివిఎస్ రాజు గారు చెప్పాడు. ఫస్ట్ పిక్చర్ నేను ప్రొడ్యూస్ చేస్తూ ఇండస్ట్రీలో అందరినీ పిలిచాను, అందరూ వచ్చారు కూడా, ఓపెనింగ్ దగ్గర నుంచి అన్నిటికీ. ప్రయత్నమా? శారద గారు, చిరంజీవి గారి దగ్గర నుంచి అందరూ వచ్చారు. విశ్వనాథ్ గారు, రాఘవేంద్ర గారు, దాసనారాయణ గారు, లైక్ నేమ్ ఎనీ వన్, దే ఆర్ దేర్. అంత ర్యాప ఉండేది నాకు. ఆయన డివిఎస్ రాజు గారు ఆయన ఆఫీస్లో కూర్చోబెట్టి, నేను మీ నాన్న కొలీగ్స్ అయ్యా, మంచి ఫ్రెండ్స్ని, నువ్వు ప్రొడ్యూసర్ అవుతున్నావు, జాగ్రత్త. 10 సినిమాల్లో 9 హిట్ కొట్టి 1 ఫెయిల్ అయితే తట్టుకోలేడు ప్రొడ్యూసరు, అది గుర్తుపెట్టుకుని చేయన్నాడు. ఓకే. దట్ ఈస్ వాట్ హ్యాపెన్ టు మీ. ఓకే. 3 హిట్లు కొట్టిన తర్వాత 4వ ఫ్లాప్కి 20 ఏళ్ళు పట్టింది మళ్ళీ రికవర్ అవటానికి. ఏంటి సార్? అంతే అంతే కదా. ఓకే. ఓవర్ నైట్ పోయింది అంటే అప్పట్లో 1 కోటి 2 కోట్లు పోతుంది. ఒకేసారి 2 కోట్లు పోయిందంటే ఎప్పటికి మీరు రికవర్ అవుతారు? ఓకే. టెన్షన్ ఎలా ఉంటుంది? హౌ టు రీపే దట్? ఓకే. ఎక్కడి నుంచి వస్తుంది సోర్స్? ఇట్స్ నాట్ జోక్. కానీ ఇది కలెక్టర్ గారు అల్లుడు ఏదో తీశారు, అదే వాణిశ్రీ గారు. ప్రయత్నం హిట్, కలెక్టర్ గారు అల్లుడు సూపర్ హిట్. ఇన్స్పెక్టర్ ఝాన్సీ కొన్ని చోట్ల కలెక్టర్ గారు అల్లుడు కంటే ఎక్కువ చేసింది. ఓకే. కానీ 4వ సినిమా మరో క్విట్ ఇండియా. ఓకే. ఓవర్ నైట్ 1 కోటి రూపాయలు పోయింది. 94 ఐఎమ్ టాకింగ్ అబౌట్. ఎంత ఉంటుంది ఇప్పుడు మరి? 94లో 1 కోటి రూపాయలు అంటే పెద్ద విషయం. ఇప్పుడు 100 కోట్లతో సమానం అసలు. మేబీ అంత అవ్వకపోవచ్చా, కానీ ఎనీహౌ బిగ్ అమౌంట్ కదా. మరి అవన్నీ రికవర్ చేసుకుని బయటికి రావటం, మళ్ళీ ఇండస్ట్రీలో రావటం అంటే ఇట్స్ నాట్ ఎ జోక్. ఓకే. మేము ఇందులోనే పుట్టి పెరిగాం, ఇందులోనే అలవాటు అయిపోయాం, కాబట్టి స్టిల్ కంటిన్యూయింగ్. ఓకే. అంటే హ్యాపీలీ కంటిన్యూయింగ్. అంటే ఫస్ట్ నుంచి కూడా ప్రొడ్యూసర్ బిజినెస్ ఇదే మైండ్ సెట్ ఉంటుందా, లేకపోతే యాక్టింగ్ మీద కూడా మీ మనసు లేదు లాగుతుంటుంది? లేదు, ఎప్పుడు లేదు నాకు. నేను అసిస్టెంట్ డైరెక్టర్గా చేరింది ఇట్స్ ఏ చిన్న కథ. ఓకే. డిగ్రీ అయిపోయింది, ఏం చేయాలి అనుకుంటున్నప్పుడు ప్రొడ్యూస్ చేస్తానన్నా మా నాన్నని. సో దానికి కొంచెం ఎక్స్పీరియన్స్ కావాలరా, మరి ఎట్లా చేస్తామంటే దాసరి దగ్గరికి వెళ్దాం పదా అన్నారు. ఆయన మా ఇల్లు ఇది, ఆయన ఇల్లు ఆ పక్కన ఉంటుంది. ఓకే. చెన్నైలో పక్క రోడ్డులోకి 2వ ఇల్లు, 2, 3, 4 అంతే. ఆయన దగ్గరికి వెళ్ళి కూర్చున్నాము. ఆయన కబుర్లు చెప్పాడు కాసేపు. ఏం చేద్దాం అనుకున్నాం అన్నాడు. సినిమా ఇండస్ట్రీ గురించి నేర్చుకోవాలి నేను, ప్రాక్టికాలిటీ. అంటే ఏం చేయాలన్నాడు. కెమెరామెన్ అవుదాం అనుకుంటున్నాను. అప్పుడు చెప్పాడు ఆయన, కరెక్ట్ కాదు అది. యూ వాంట్ బి ఏ ప్రొడ్యూసర్, నీకు ఇండస్ట్రీలో అన్నీ తెలియాలి, దానికి కరెక్ట్ వచ్చే అసిస్టెంట్ డైరెక్టర్. ఓకే. అది నిజమే. నేను దిగిన తర్వాత తెలిసింది నాకు. నా దగ్గర చేరుతాను. మా పేపర్ పెన్ ఇచ్చాడు, రాయమన్నాడు. తెలుగులో డైలాగ్ చెప్తే రాశా. చూసి పర్వాలేదు, తెలుగు బాగా రాసావు, రైటింగ్ బాగుంది. ఇప్పుడు కొంతమంది వస్తున్నారు, అసలు తెలుగు రాయటం రాదు, మాట్లాడటం రాదు, ఏమీ రాదు, వాళ్ళని అసిస్టెంట్ డైరెక్టర్ అంటారు, వాల్యూ లేకుండా పోయిందిరా అని. వెరీ నెక్స్ట్ డే ఐ జాయిన్ విత్ హిమ్ దాసరి గారి దగ్గర. అట్లా 3 ఏళ్ళు పనిచేశాను. ఓకే. అప్రిషియేషన్ ఆయనకి నేను. ఓకే. చాలా నేర్చుకుని ఉంటారు ఆ స్కూల్. అంతే మరి, అప్పుడు ప్రొడక్షన్ అంటే నేర్చుకుంది అప్పుడే కదా. అసిస్టెంట్ డైరెక్టర్కి తెలిసేది ఎక్కడ అంటే ఎన్నిట్లో ఇన్వాల్వ్ అయి ఉంటాడు. డైరెక్టర్ అంటే కూడా అంతే. అవునా. ఎవ్రీ ఆస్పెక్ట్ హీ నోస్. తెలుసుకుంటే ఇన్వాల్వ్ అవుతారు కాబట్టి. అట్లా ఇండస్ట్రీ అంటే నాకు ప్రొడ్యూసర్ గానే ఇంట్రెస్ట్. ఓకే. సో ఒక సినిమా ధర్మపీఠం దద్దరెళ్ళింది, సోమన్ బాబు గారి హీరో. ఆయన, నేను అసిస్టెంట్ డైరెక్టర్గా మంచి యాక్టివ్గా ఉండేవాడిని అప్పుడు. ఆయన చూసి నన్ను పిలిచి, వై కాంట్ యు డూ, మీరు అన్నట్టే. కానీ హీరో మెటీరియల్ అనేది అంత ఈజీ కాదండి. ఒక ఆర్టిస్టు హీరోగా నిలబడాలంటే ఎంతో ఉండాలి దానికి. అందరూ హీరోలు అయిపోరు. మనం అనుకుంటాం మన కాకిపిల్ల మనకి ముద్దని. యూ కెనాట్ సే హీరో. ఓకే. దేర్ ఆర్ సమ్ పీపుల్. కానీ అప్పుడు మీ వాయిస్కి భయపడేవాళ్ళంట కదా చాలా మంది. కొంచెం గట్టిగా అరిసేవాళ్ళం, భయపడేవాళ్ళం కాదు. సో హీరో అవటం అంటే ఇట్స్ వెరీ వెరీ టఫ్ జాబ్. ఓకే. ఎంతమందిని ప్లీజ్ చేయగలగాలి మీరు, నాట్ ఓన్లీ ప్రొడ్యూసర్ ఆర్ డైరెక్టర్. ఎంతమంది ఆర్టిస్ట్, ఐ మీన్ పబ్లిక్ని సాటిస్ఫై చేస్తేనే కదా హీరో. అవును. అందరూ అవ్వలేరు అట్లా. కానీ మీ టైంలో హీరోగా స్ట్రగుల్స్ ఫేస్ చేస్తూ, ఇంకా కింద పడ్డా మళ్ళీ పైకి లేస్తూ, మళ్ళీ పైకి లేస్తూ ఎందుకు ఇంకా ట్రై చేయటం, అది మీరు చెప్పిన వాళ్ళు, లేకపోతే ట్రై చేస్తే డెఫినెట్గా అవుతావు, ఆ స్థాయిలోనే ఉంటావు. డెఫినెట్గా మీ కళ్ళతో చూసిన వాళ్ళు ఇప్పుడు స్టార్ హీరోలు చాలా మంది ఉండుంటారు కాబట్టి 1 or 2 అంటే ఎవరని చెప్తారు? అట్లా చెప్పకూడదు. మంచిది కదా సార్, చాలా మందికి ఇన్స్పిరేషన్. అది ఏముంది అక్కడ. అట్లా చెప్పాలంటే నేను చూసిన వాళ్ళలో శ్రీహరి ఒకడు, విక్రమ్, తమిళ్ విక్రమ్. అతను నాకు బాగా ఫ్రెండ్లీగా ఉంటాడు. శ్రీహరి ఈజ్ ఆల్సో వెరీ ఫ్రెండ్లీ. ఇంకా సమ్ అదర్ పీపుల్ ఆర్ దేర్, బట్ వాళ్ళు
బాగా జీరో అయిపోయి మైనస్లోకి వెళ్ళిపోయి కూడా విక్రమ్ ఇంకా బాగా సక్సెస్ అయ్యాడు. ఓకే. శ్రీహరి ఎప్పుడు చేస్తూనే ఉన్నాడు, పీక్లోకి వెళ్ళాడు. విక్రమ్ నేను అడ్మైర్ హిమ్. ఓకే. అక్కడ అతను బ్యాడ్ స్టేజ్ చూసా నేను. ఓ. నాకు తెలుసు అతను బాగా. మన కొంతమంది ఎలా బిహేవ్ చేసేవారు అంటే అతనితో ఎవరితోనే అంతే, నాతోనే అంతే బిహేవ్ చేస్తారు. ఐ హ్యావ్ నో ఫేమ్, నథింగ్. నేను ఎవరికి కావాలి, ఎవరి దారి నడిపోతా ఉంటారు. కనీసం పలకరించే మాటల్లో కూడా ప్రేమ ఉండదా? ఏం అవసరం ఏంటి, ఆడిపనులు ఆడుంటాడు. ఇండస్ట్రీ ఇలా ఉంటుందా సార్? డెఫినెట్లీ. మరి కొంతమంది నీతి పాఠాలు చెప్తారు, ప్రాక్టికల్ గా చెప్పలేకూడదండి. అంటే దిస్ ఇస్ కంప్లీట్లీ మనీ ఇన్వాల్వ్డ్. ఓకే. ఎవరికి ఆబ్లిగేట్ చేయలేరు. ఎందుకు చేయాలి, మనం ఇస్తాడు ఆడు ఎవడు కదా. దట్ ఇస్ వాట్ ఐ ఫీల్. ఓకే. బిజినెస్ ఇస్ బిజినెస్. అంటే సక్సెస్ లో ఉన్నప్పుడు అహో ఓహో అన్న నవభారత్ బాలాజీ అలాంటి మాటలు చూసారు. ఒక ఫెయిల్యూర్ వచ్చినప్పుడు కనీసం ఫోన్ కూడా ఎత్తని వాళ్ళని కూడా చూసారు. ఓకే. లైన్ లో నుంచి తిన్నది కూడా ఉంది. నేను ఆర్టిస్ట్గా వెళ్ళి నీ స్టేటస్ అంతే. ఆ రోజు నువ్వు మర్యాద తెప్పించుకోవాలి కానీ అడిగి తెచ్చుకోకూడదు. నిన్ను చూస్తే మర్యాద ఇచ్చే లెవెల్లో మనం ఉండాలి. అంతేగాని దానికి బెదిరించో అల్లరి చేసో ఒక రోజు పెడతారు, రెండో రోజు తీసేస్తారు. ఫస్ట్ నుంచి కూడా నేను అనేది ఎక్కువ ఉండదు కదా మీ మైండ్ లో, కానీ ఆ లైన్ లో నిలబడేదాకా ఎందుకు వచ్చారు? వద్దు ఇండస్ట్రీ ఇచ్చి వదిలేద్దాం, నాకు ఇండస్ట్రీ మీద బిజినెస్ చేద్దాం. ఇండస్ట్రీ మీద కోపం లేదు ఎప్పుడు నాకు. ఇండస్ట్రీ ఇస్ ఇండస్ట్రీ. ఓకే. నేను ఐ ఫీల్ ప్రౌడ్ టు సే నేను ఫిల్మ్ ఇండస్ట్రీని చాలా గట్టిగా వాదిస్తా ఎవరితోనైనా. ఓకే. కొంతమంది నాకు ఫ్రెండ్సే పెద్ద ఫ్యామిలీ నుంచి వచ్చిన వాళ్ళు ఇండస్ట్రీలో, వాళ్ళు ఏదో ఉంటే వాళ్ళకి సంబంధం లేదు కాబట్టి ఇవాళ యాజ్ ఆన్ టుడే వాళ్ళు తప్పు మాట్లాడితే ఐ విల్ ఫైట్ విత్ దెమ్. ఓకే. నువ్వు అసలు నీ బ్లడ్డే అది, ఇండస్ట్రీ నుంచి వచ్చిన బ్లడ్ అది. ఇవాళ దాని గురించి మాట్లాడే ధైర్యం దమ్ము నీకు లేదు, మాట్లాడద్దు అంటే. ఓకే. ఐ ఫీల్ ప్రౌడ్, ఐఎమ్ ఏ ఫిల్మీ మ్యాన్ అని చెప్పుకుంటాను. అంటే ఇండస్ట్రీలో ఇలాంటివి ఉంటాయని తెలిసినా కానీ ఇది కామన్, తప్పదండి. జర్నీ ఈజ్ డిఫరెంట్, ఇవన్నీ ఫేస్ చేయటం అనేది డిఫరెంట్. ఓకే. చాలా మంది అలా ఫేస్ చేసి వచ్చిన వాళ్ళే ఇవాళ, పెద్ద పెద్ద వాళ్ళు చాలా మంది అలాంటి ఫేస్ చేసి వచ్చి లైన్లో నిలబడి తిన్న వాళ్ళే. తప్పులేదంటాను నేను. దట్ ఈస్ ఆ రోజు పరిస్థితి. జూనియర్ ఆర్టిస్ట్ కంటే కొంచెం పైన కంపెనీ ఆర్టిస్ట్ లాగా ఒక పీరియడ్ లో అంతే. ఓకే. కానీ హాస్పిటాలిటీ ఆ ట్రీట్మెంట్ మాట్లాడే విధానం కూడా మారిపోయింది కదా సార్? మారుతుంది. సావిత్రి గారికే మారిపోయింది, గొప్ప మహానటి. భోజనం క్యారియర్ మధ్యాహ్నం భోజనం పెట్టలేదంటే అవును వేరే ఆర్టిస్ట్ పెట్టారని కూడా ఎంతో మంది ఇంటర్వ్యూలలో చెప్పారు. అది దిస్ ఇస్ ఆల్ అంతే. సక్సెస్ ఫెయిల్యూర్ అంతే, రెండు అనుభవించాలి. ఇక్కడ చాలా నేర్చుకున్నారు సార్ 38 years. కాకపోతే ఎప్పుడు కూడా నేను ఐ డోంట్ టేక్ ఇట్ హార్ట్. ఏది కూడా భయపడిపోయో కంగారు పడిపోయో అదేం ఉండదు. చాలా స్మూత్ గా వెళ్ళిపోతుంటే ఓకే వాళ్ళు ఇంతే, గో హెడ్. చలో. ఎవరు మీకు మంచి ఫ్రెండ్స్? అంటే నాన్నగారితో సినిమాలు చేసినప్పుడు కానీ, లేకపోతే మీరు ప్రొడ్యూస్ చేసి లేకపోతే యాక్ట్ చేసేటప్పుడు కానీ, ఇప్పుడు గ్యాంగ్ లీడర్ చేశారు, చిరంజీవి గారితో ఎలా ఉంటుంది అసలు అసోసియేషన్? అంటే ఆయన అద్భుతం. ఆయన అంటే అప్పుడప్పుడే అప్కమింగ్ యాక్టర్. మా ఇంటికి పక్కన ఇంట్లో ఉండేవారు. ఆయన బ్యాచులర్ గా ఉండేవారు అప్పుడు. ఓకే. సింగిల్ గా. అప్పుడు నేను చదువుకుంటూ చెన్నై వచ్చినప్పుడు ఆల్మోస్ట్ పక్కన నడుచుకుంటూ వెళ్తూ ఐ కెన్ రికగ్నైజ్ హిమ్. నేను ఎవరో ఆయనకి తెలుసు. అట్లా అప్పటి నుంచి పరిచయం నాకు. ఓకే. ఎప్పుడు ఇవాళకి ఆయన అలాగే ఉంటారు. సో ఎంత పెద్ద స్టార్ అయినా పలకరించే విధానం. ఎస్. ఓకే. ఎవరు? బాలాజీ అంటారా? డైరెక్ట్ పేరు పెట్టి పిలుస్తాడు ఆయన. ఓకే. మీరు ఎలా ఫస్ట్ నుంచి? చిరంజీవి గారే. ఓకే. అప్పుడు కూడా? అప్పుడు కూడా. ఓకే. అంటే నాకంటే సీనియర్ కదా ఆయన ఇండస్ట్రీ. ఓకే. అప్పటికే ఆర్టిస్ట్ అయిపోయాడు ఆయన. డెఫినెట్ గా మనం మర్యాదలు మెయింటైన్ చేయాలిగా. ఓకే. ఎలా ఉండేవాళ్ళు సార్ అసలు ఆయన బాగా ఎదిగే టైంలో? వెరీ నార్మల్ ఈ వాజ్. ఓకే. జిల్లు ఇక్కడ అది ఉంటుంది, ఒక టఫ్ గా ఉండేవాడు ఆయన. ఓకే. ఎప్పుడు చూసినా అట్లా ఉండేవాడు. కొంతమంది నీరసంగా ఉంటారు, అది ఉండేది కదా ఆయనకి. యాక్టివ్గా ఉండేవాడు, పవర్ఫుల్గా ఉండేవాడు మనిషి. ఫిట్నెస్ కానీ అన్నీ కూడా. రోడ్డు మీద నడుస్తుంటేనే ఒక తెలిసిపోతుంది ఇతను ఎవరో సంథింగ్ స్పెషల్ అనేది. ఓ అప్పుల్లో. ఎస్. ఓకే. అలా కృష్ణరాజు గారిని చూసాను నేను. నడుచుకుంటూ వెళ్తుండేవాడు ఆఫీస్ ముందు నుంచి. వాళ్ళు ఒక గాడ్లీ ఫిగర్ లాగా ఉంటారు మనుషులు. సినిమా వాళ్ళకి చిన్న ఉంటుంది, అది అందరికీ కాకపోయినా మెజారిటీ ఉంటుంది. ఓకే. అది చిరంజీవి గారు కృష్ణరాజు గారిలో చూసారు. ఆరా ఉంటుంది. కృష్ణ గారు ఒక రకం, ఈయన రామారావు గారికి చెప్పాల్సిన పని లేదు. ఓకే. ఎదురుపడేవాడు ఉండేది కాదు కదా మాకు తెలిసే టైంకి. గ్యాంగ్ లీడర్ లో ఆ ఫ్లైఓవర్ మీద ఫైట్ ఉంటుంది కదా, ఎక్స్ట్రాడినరీ. అవును. అది వారం పైన తీసాం. 1 week మిగిలింది ఇంతే.
ఓకే. K9 అని ఒక సినిమా ఉండేది, ఆ, పాత ఇంగ్లీష్ పిక్చర్. ఆ, దానిలో ఇలాంటి సీన్ ఇన్స్పైర్ అయ్యి ఓకే. యాక్చువల్ నన్ను చైన్తో లాక్ చేసేస్తాడు ఉమ్, జీప్కి. అవును. అక్కడి నుంచి ఫిల్మ్ నగర్ వరకు పరిగెత్తి ఇచ్చారు నాడు రాజు మాస్టర్. అవునా? అప్పుడు ఫ్లైఓవర్ అవ్వలేదు? అయిపోయింది, అబౌట్ టు ఓపెన్ అనమాట. ఓకే. ఈ వారం రోజుల్లో పరిగెత్తుకుంటా తీసుకుంటా వెళ్ళాం షూట్. ఉమ్, తెల్లారిపోద్ది అక్కడికి వెళ్ళేసరికి నన్ను పరిగెత్తిచ్చి ఓకే. అది అంతా లేపేశారు. ఓకే. న్యాచురల్ గా జరుగుతుంది ఫిల్మ్ ఇండస్ట్రీ. అని అది ఆల్మోస్ట్ బోరింగ్ పాయింట్ అది. 175 days కూడా పెద్ద హిట్. పెద్ద హిట్. ఒకే రోజు 4 చోట్ల సక్సెస్ మీట్ 100 days చేసాం. అంటే మిగతా మేజర్ ఆర్టిస్టులు అందరూ ఫ్లైట్ లో వచ్చారు, హెలికాప్టర్ లో. హైదరాబాద్, బెంగళూరు, ఏలూరు, విజయవాడ. మేమందరం నెక్స్ట్ బ్యాచ్ అంతా ఏలూరు, విజయవాడ వెళ్ళి, ఓకే, ఏలూరు వెళ్ళి, ఏలూరులో ఈవినింగ్ ఫంక్షన్ చూసుకుని అగైన్ విజయవాడ వచ్చి మళ్ళీ నైట్ ఫంక్షన్ చూసుకుని అంత గ్రాండ్ గా 4 చోట్ల జరిగింది. ఇంతవరకు ఎవరికి జరగలే అట్లా ఓకే. ఓకే. ఒకే రోజు. ఓకే. ఏ ఆర్టిస్ట్ కైనా కానీ సాటిస్ఫై, ఓకే ఈ రోల్ చేసినందుకు నాకు చాలా హ్యాపీ. రికగ్నేషన్ పక్కన పెడితే ఆల్రెడీ సినిమా ఇండస్ట్రీ అన్ని చూసి వచ్చింది వాళ్ళు. మీరు ఇంకా ఇక్కడికి వచ్చి కొత్తగా నేను యాక్ట్ చేయాలి, చిరంజీవి గారిని చూడాలి, రామారావు గారిని చూడాలి, ఇవన్నీ ఉండవు. అంటే ఇప్పుడు లైక్ మీరు చెప్పాలంటే వాస్తవంగా బన్నీ, రామ్ చరణ్ ఎలా వచ్చారో మీరు అలా వచ్చారని చెప్పుకోవచ్చు. ఇండస్ట్రీలో అన్ని కొంచెం బ్యాక్గ్రౌండ్ ఉంది కానీ అదే ఒక రకంగా బ్యాడ్ అవుతాయి కూడా కొన్ని చోట్ల. అంతేనా? అదేంది బ్యాడ్ ఎందుకంది? లేదా ఇదే చెప్పాను, రిస్ట్రిక్షన్స్, గవుక్కుని అన్ని చోట్లకి వెళ్ళలేము, కొన్ని ఆబ్లిగేషన్స్ అడగలేము, అది ప్రాబ్లం వస్తుంది. ఓకే. ఓకే. అది ఓవర్కమ్ అవ్వాలి. యాక్చువల్లీ ఆర్టిస్ట్ గా అవ్వాలంటే అవ్వాలి, ఓవర్కమ్ అవ్వాలి. ఓకే. నాకు తెలిసి సీనియర్ మోస్ట్ ఆర్టిస్టులు, అప్పటికే పెద్ద హిట్ అయిపోయిన ఆర్టిస్టులు కూడా ఆఫీసులు అన్నిటికీ వెళ్ళేవారు. అవునా? ఓకే. రోజు పొద్దున ఖాళీ ఉందనుకుంటే సరదాగా అలా 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 అన్ని ఆఫీసులు తిరిగి రావటం. వచ్చారంటే అర్థం అదే, నెక్స్ట్ పిక్చర్ ఏం చేస్తున్నావా బాబురావు, నెక్స్ట్ పిక్చర్ ఏంటి, ఏదో ప్లాన్ చేస్తున్నాం, ఇది నాకు ఇస్తున్నావా లేదా, సరే ఇస్తాలే పో అంటారు. అంత ర్యాప్ మెయింటైన్ చేసేవారు వాళ్ళు. ఓకే. మనం అటు చేయలే. అంటే ఒక 10 years 5 years బాగా పీక్ నడిచిన తర్వాత కొంచెం డౌన్ అయిన ఆర్టిస్టులు అప్పటికి పీక్ లో ఉన్నవాళ్లే, డౌన్ అయిన వాళ్ళు కాదు. ఓకే. నేను పేరు చెప్పొచ్చో చెప్పకూడదు కానీ దాంట్లో సత్యనారాయణ గారు వచ్చేవారు, రామలింగయ్య గారు అన్ని వెళ్ళేవారు. ఓకే. ఆయన సరదాగా ఖాళీగా ఉంటే అందరిని పలకరించి వచ్చేవాడు. ఆయన ప్రొడక్షన్ హౌస్ లో అందరితో అంత బాగా ఉండేది. గిరిబాబు గారు కలిసేవాడు, సాయంత్రం ఎరా అంటే ఎరా అనుకునేవారు, అలా అంత బాగుండేది. ఓకే. వాళ్ళందరూ అలా తిరగబట్టేనేమో 800-1000 సినిమాలు మనకేమో తిరిగి అలవాట్లేదు కదా. అదే చిన్న బలుపు. బలుపు అంటారా దాన్ని తెలియని తత్వం, లేకపోతే మన మన బ్యాక్గ్రౌండ్ ఏంటి, అది అలాంటి పని చేస్తుంటాయి. అది ఓవర్కమ్ అయితేనే సక్సెస్ అవుతారు. అది ఇప్పుడు మీరు చెప్పిన ఆర్టిస్టులు యంగ్స్టర్స్, దే ఆర్ మోర్ సుపీరియర్ దాన్ వాట్ వీఆర్. ఓకే. అన్ని రకాలుగా, మెంటల్ గా కానీ మిగతా విషయాలు కానీ, బన్నీ కానీ తర్వాత రామ్ చరణ్ గారు కానీ, వాళ్ళు ఎక్స్ట్రాడినరీ పీపుల్. వాళ్ళు మరి నాలాగానే వాళ్ళు కూడా ఇండస్ట్రీ ప్రతి వాళ్ళకి తెలిసిన వాళ్ళే కదా. అవును, వేరియేషన్ ఉంటుంది. కానీ వాళ్ళకి ఎదిగేటప్పుడు ఏమన్నా నేను చిరంజీవి కొడుకుని, అల్లు రామలింగయ్య, అల్లు అరవింద్ కొడుకుని అనే ఫీలింగ్ ఉందేమో. కానీ నేను అప్పుడప్పుడు అబ్జర్వ్ చేస్తుంటాను కదా సార్, ఎక్కడన్నా అంటే వింటుంటాను, లేకపోతే అబ్జర్వ్ చేస్తుంటాం, లేకపోతే వాళ్ళతో యాక్ట్ చేసిన వాళ్ళు చెప్తుంటారు కదా, వాళ్ళకి మైండ్లో 1% కూడా ఉండదు. నేను చిరంజీవి సన్ను, నేను అరవింద్ సన్ను, నేను కృష్ణరాజు తమ్ముడు కొడుకు, ఉండదు. ఇండివిజువల్గా వచ్చాను, ఎదుగుతున్నాను, ఎదగాలి, ఇవే ఉంటాయి వాళ్ళకి. ఎక్కడ కూడా ప్రస్తావన కూడా తీసుకురావాలి వాళ్ళు ఫస్ట్, అంటే చెప్పిన వాళ్ళు. అవును, దట్ ఈస్ ట్రూ. నేను ఫస్ట్ పిక్చర్ అసిస్టెంట్ డైరెక్టర్ గా చేసింది జగపతి రాజేంద్ర ప్రసాద్ గారిది. ఓకే. లంచ్ అవతారం అని. నాకు అప్పటి నుంచి జగపతి బాబు గారిని చూస్తూనే ఉన్నా. ఐ అడ్మైర్ హిమ్ యాక్చువల్లీ. ఎంత ఇబ్బంది పడ్డాడు ఆయన, సొంత సినిమాలు తీసి లాస్ అయిపోయి ఆర్టిస్ట్ గా ఎవడో పట్టించుకోక చాలా ఇబ్బందులు పడ్డాడు మధ్యలోనా జగపతి బాబు గారు. ఎస్. ఓకే. కానీ అద్భుతంగా రికవర్ అయ్యాడు కదా. అవును, అంటే వాళ్ళ నాన్నగారు ఇండస్ట్రీ అంతా ఆయన. నేను అసిస్టెంట్ డైరెక్టర్ పనిచేశాను వాళ్ళ దగ్గర. ఫస్ట్ పిక్చర్, నా ఫస్ట్ పిక్చర్. ఓకే. వాళ్ళ ప్రొడక్షన్. ఓకే. బట్ ఆయన ఏ రోజు కూడా డౌన్ అవ్వలేదు కదా, ఇలా అయిపోయింది ఫైనాన్షియల్ గా, అతలాకుతలం అయిపోయింది, ఇంత పెద్ద అందరం అయినాళ్ళంగా అయితే తట్టుకోలేము. కొంతమంది డిప్రెస్ అయిపోయిన వాళ్ళు ఉన్నారు, మా బ్యాచ్ లో కూడా ఉన్నారు. ఓకే. మాతో పాటు వచ్చిన వాళ్ళు కూడా డిప్రెస్ అయిపోయి జీరో అయిపోయిన వాళ్ళు ఉన్నారు. డిప్రెస్ అయితే లాభం ఏంటంట నేను, అంటే అందరికీ ఆ స్టేటస్ మెంటల్ గా ఆ విల్ పవర్ ఉంటుందని నేను అనుకోను. కొంతమంది ఇబ్బంది పడతారు, అందులోంచి మన ఇంతే కదా, సరే చూద్దాం నెక్స్ట్ అనుకుని వెళ్ళేవాడికి
మిగులుతాం ఇందులో. కానీ ఇప్పుడు లేరు సార్ ఆర్టిస్టులు ప్రొడ్యూస్ చేద్దాం అన్న ఇప్పుడు అంత అంత ఇప్పుడు చాలా అంటే దాన్ని తెలుగులో ఒక మాట అంటారు, అంత తీట ఎవరు లేదు. మీ టైంలో ఎలా ఉంటదంటే అవును. కొంచెం చేతిలో వచ్చినాయి అంటే చాలు, ఏదైనా సినిమా ప్రొడ్యూస్ చేసేద్దాంలే, ఆ హీరోని బుక్ చేసేద్దాం అంటే ఈయన హీరోనే పాపం, అది మర్చిపోతాడు పాపం. ఇప్పుడు ఇప్పుడు లేరు వాళ్ళు, చాలా మీరు అన్నట్లుగా జాగ్రత్తగా ఉన్నారు ఇప్పుడు. అంటే మా రామారావు గారి ముందు తరం ఆర్టిస్టులు ఏ రేంజ్ లో ఉండేవారో మీకు తెలియదేమో కానీ నాకు తెలుసు. వాళ్ళు సంపాదించినంత ఒక రకంగా ఇట్లా పాడు చేసుకున్నారు. అయ్యో, రకరకాలుగా ఎక్కడ పీక్స్ లో ఉండేవాళ్ళు కూడా జీరో అయిపోయారు. తర్వాత రామారావు నాగేశ్వరరావు గారు కొంచెం ఇంటెలిజెంట్ గా నీట్ గా చేశారు. ఆ తర్వాత బ్యాచ్ వీళ్ళందరినీ ఫాలో అయ్యారు. మళ్ళీ మధ్యలో కొంతమంది దెబ్బతిన్నారు మా జనరేషన్ లో కూడా. చెప్పిన పేర్లు వాళ్ళు కంటిన్యూ అయ్యారు. మీకు ఇన్స్పిరేషన్ ఎవరు ప్రొడ్యూసర్ అవుదామని, రామానాయుడు గారా లేకపోతే? నాకు ఇన్స్పిరేషన్ అంటే నాకు ఎందుకో మొదటి నుంచి అది అలవాడు. నేను ఆర్టిస్ట్ అంటే అనేవాడిని, అసిస్టెంట్ డైరెక్టర్గా ఉండగా. వచ్చిన ఆర్టిస్టులు కూడా అప్పట్లో పాపం ఫోటోలు పట్టుకొచ్చేవారు అందరూ, మంచి మంచి కుర్రాళ్ళు. ఎందుకురా హ్యాపీగా చదువుకున్నారు, ఉద్యోగం చేసుకుని అనేవాడిని. ఫేట్ ఇలా వచ్చాం. ఓకే, కానీ ఫస్ట్ సినిమా మీ సినిమా కాదు కదా, బయట సినిమాలో చేశారు మీరు? అది సంఖ్యలో బయట సినిమా. రాజేంద్ర ప్రసాద్ గారు అని పెద్ద ప్రొడ్యూసర్ ఆయన. ఫణిమాధవి రాజేంద్ర ప్రసాద్ అంటారు. ఆటగాడు, ధర్మదాతి అని తీసాడు ఆయన. మీరు చేసిన సినిమాల్లో మీకు బాగా నచ్చిన క్యారెక్టర్, నచ్చిన సినిమా? ఆడిందే హిట్ అంట, ఆడిందే నచ్చింది. రామారావు గారు ఇదే చెప్పాడు రూల్. మంచి సినిమా అంటే ఏమన్నారు, డబ్బులు వచ్చిన సినిమా మంచిది అన్నాడు ఆయన. అంతే, అందరూ హ్యాపీగా ఉంటారు డబ్బులు వస్తే. ఐ డూ బిలీవ్ దట్. అంటే మనకు ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది కదా, మంచి రోజు కొన్ని ఉంటాయి. అలా మీ లైఫ్ లో అంత గొప్పగా ఏం రాలా. నిన్న మొన్న ఒకళ్ళు అడిగారు, ఒక సీరియల్ గురించి అడిగారు. జనరల్గా నాకు వాయిస్ మంచిదని అందరూ అంటారు. వాళ్ళు ఏమన్నారంటే క్యారెక్టర్ చాలా గొప్పగా ఉంటుందండి, మీరు ఊరికి పెద్ద అది ఇది తిరుపులు ఇస్తుంటారు కానీ మీకు మాట రాదన్నారు. ఇదేదో ఛాలెంజింగ్ ఉందిలే, ట్రై చేద్దాం. ఐ సెడ్ ఓకే. నా పక్కన హీరోయిన్ నా కూతురంట, ఆ అమ్మాయి ద్వారా నేను చెప్పిస్తుంటానంట. మరి ఒక రకంగా రాంగ్ అవుతుంది, మంచి వాయిస్ ఉన్నవాడిని పెట్టి వాయిస్ లేదంటే. శ్రీదేవిని పెట్టి డీగ్లామరైజ్ చేస్తే ఎలా ఉంటుంది, చేయకూడదు కదా. ఆమె చనిపోయింది, దివ్యభారతిని పెట్టి కానీ కొన్ని సినిమాల్లో జరిగినాయి ఆ తప్పులు. ఆ సెంటిమెంట్ మీరు నమ్ముతారా? సెంటిమెంట్ కాదు, అది పబ్లిక్ రికగ్నైజ్ దట్. మోహన్ బాబు గారు వాయిస్ ని మూసేస్తే ఎలా ఉంటుంది, కొన్ని చేయకూడదు. మనకు అంత సీన్ లేదు, సీరియల్కి ఏదైనా ఓకే, సీరియల్ చెల్తా. కానీ ఆర్టిస్ట్ గా ఉన్నప్పుడు మన కో యాక్టర్స్ తో ఆ బాండింగ్ వేరు ఉంటుంది. యాజ్ ఏ ప్రొడ్యూసర్ గా చేసేటప్పుడు చనువు ఎక్కువ ఉంటుంది. వాస్తవంగా చెప్పాలంటే ఒక మాట అనగలం, వాళ్ళు కూడా తీసుకోగలరు. మీ టైంలో మీరు సౌందర్య గారితో ప్రొడ్యూస్ చేసిన సినిమాలు ఉన్నాయి, వాణిశ్రీ గారితో, సుమన్ గారితో, సురేష్ గారితో, వాణి విశ్వనాథ్ గారితో మంచి మంచి సినిమాలు, అంటే మీరు చేసిన సినిమా, జయసుధ గారు. ఎలా ఉండేవాళ్ళు అంటే యాజ్ ఎ టెక్నీషియన్ గా వాల్యూస్ ఎక్కువ ఉండేది ఆ రోజుల్లో. ఒక ప్రొడ్యూసర్కి ఎక్కువ వాల్యూ ఇస్తారు. మా టైంకే మార్పు వచ్చేసింది. వచ్చిందా? అంటే నువ్వెంత అనే స్థాయికి వచ్చేసిందా సార్ అప్పుడే? అప్పుడు కూడా హీరో ఈజ్ హీరో ఎనీ డే. కాకపోతే ప్రొడ్యూసర్కి ఒక వాల్యూ ఉండేది మా ముందు. మా దగ్గరికే కొంచెం డిక్లైన్ అవుతూ వచ్చింది. ఈ ఫర్దర్గా అందరికీ తెలిసిందే వాళ్ళ ప్రొడ్యూసర్కి అసలు వాల్యూ లేదు. మా టైం వరకు ఓకే, కానీ కొంచెం సర్దుకుంటూ వెళ్ళాలి. మీరు కొంచెం స్ట్రిక్ట్ సెట్లోనే ఉంటారు కదా, సెట్లోనే రూపాయి. అది మా నాన్న దగ్గర నేర్చుకుంది. చాలా నేర్చుకున్నా ఆయన దగ్గర. టైంకి రావటం. నేను అసిస్టెంట్ డైరెక్టర్గా ఉన్నప్పుడు కంపెనీ కార్ వచ్చేది కదా, మన కారు ఉన్న ఇచ్చేవారు కదా ఆయన. కంపెనీ కార్ ఎన్నింటికి వస్తుందిరా అనేవారు. 6:30 ఎప్పుడు వస్తాడు, 6 కింద ఉండమనేవారు. రెడీ అయ్యి నేను కింద కూర్చోవాలి అంతే, సచ్చినట్టు. స్పెషల్ గా ఉండదు ఇంకా ఛాన్స్, దాంట్లోనే వెళ్ళిపోవాలి. 6:30 వస్తుంది కదా, కొంచెం లేట్గా లెగుద్దాం అంటే ఒప్పుకునేవారు కదా. గెట్ రెడీ, సిట్ దేర్. అట్లా నేను ఎన్ని నేర్చుకుంది ఆయన దగ్గరే. కానీ ఫస్ట్ 3 సినిమాలకి మంచి రిటర్న్స్ వచ్చాయా మీకు? సౌందర్య గారు వెరీ హ్యాపీ. 3 సినిమాలు. 4వ సినిమా యాక్చువల్గా నేను ఒప్పుకోలే. మా ఫాదరు పర్చూర్ బ్రదర్స్తో ఉన్న దీని మీద ఆయన ఒప్పుకున్నారు. నేను కమర్షియల్ సినిమా తీద్దామంటాను ఎప్పుడు నాకెందుకు మెసేజ్ ఇవ్వటం దేశానికి. కమర్షియల్ సినిమా తీద్దామనే కోరిక ఉంటుంది తప్పితే బ్యాడ్ ఫిల్మ్ తీద్దామని ఉండదు. తప్పుడు సినిమాలు తీయటం అలాంటివి చేయను. యూ గాట్ ఎంటర్టైన్ పబ్లిక్, ఆ రకంగా ప్లాన్ చేద్దామని అంటాను. కానీ అప్పటికి బాగా హైట్స్ చూసి వచ్చారు. శారద గారు, వాణేశ్వరి గారు, సౌందర్య గారు
ఎలా ఉండేది? వీళ్ళతో టఫ్ అనిపించిందా సినిమాలు? అంటే రెమ్యునరేషన్ వైజ్ గా లేదు, చాలా కంఫర్టబుల్, చాలా కంఫర్టబుల్. అసలు ఎవరితోనూ టఫ్నెస్ లేదు. ఓకే. నాకు కొంత నాన్నగారి పరిచయాలు పక్కన పెడితే నాకు కూడా పర్సనల్ గా చాలా ర్యాపో ఉండేది అందరితో. సో అందరూ వాజ్ వెరీ నైస్. ఓకే. నేను అసలు ప్రొడ్యూసర్ అని కూడా చూడకుండా వాళ్ళతో పాటు కలిసిపోయేవాడిని. ఓకే. యూనిట్ తో పాటు కలిసి పని చేసుకుంటూ ఉంటాం. ప్రొడ్యూసర్ లేదు, ఏం లేదు, అన్ని వర్క్ చేయాల్సి కాబట్టి. ఓకే. అంటే అప్పుడు టాప్ అంటే హీరోస్ తో ఈక్వల్ గా తీసుకుంటారు సౌందర్య గారు రెమ్యునరేషన్స్ అంటుంటారు. అప్పటికి ఆ స్థాయికి అది బిగినింగ్ స్టేజ్ నా దగ్గర వచ్చినప్పుడు. ఆమె ఇన్ఫాక్ట్ మా ఇంట్లోనే ఒక 4.5 పైన ఉన్నారు. వాళ్ళ మదరు, ఫాదరు, ఈఎంఐ. ఓకే. మా ఆఫీస్ కమ్ హౌస్ రెసిడెన్స్ లోనే 1.5 month ఉంది. వెరీ చైల్డ్, చిన్న పిల్ల. మా సినిమా అప్పటికి ఇంకా సరిగ్గా డ్రెస్సింగ్ వేసుకోవడం కూడా చేత కదా. ఓకే. అక్కడి నుంచి పెరిగింది స్లోగా. ఐ థింక్ మైన్ ఈజ్ సెకండ్ ఆర్ థర్డ్ ఫిలిం. ఫస్ట్ రైతు భారతం అని ఒక సినిమా, తర్వాత నేనే కమిట్ అయినట్టున్నా, నా తర్వాత అమ్మవారు నాకు ముందు కమిట్ అయ్యారు. ఓకే. అని ఇనిషియల్ స్టేజ్ అమ్మాయిది. చాలా మంచి పిల్ల. అమ్మవారితో తిరిగిపోయింది. ఇంకా ఎక్స్ట్రాడినరీ. ఎక్కడికో రిలీజ్ అయిన 2వ 3వ నాది. కానీ స్టార్ హీరోయిన్ గా ఎదిగిన తర్వాత కూడా సేమ్ తర్వాత నేను బాగా మెయింటైన్ చేసేవాళ్ళ రిలేషన్స్ అందరితో. తిరుపతి దగ్గరలో షూట్ చేస్తుంటే శ్రీకాంత్ ఈ అమ్మాయి, నేను వెళ్ళాను మళ్ళీ ప్రొడక్షన్ చేయాలని. శ్రీకాంత్ మంచి ఫ్రెండ్, ఇద్దరిని అడిగాను, ఇద్దరు చేస్తామన్నారు. అయితే మన వల్ల కాలేదు అప్పుడు. ఓకే. ఏంటి సార్ అంటే ఒక్క సినిమాకే వల్ల కాలేదు, చాలా నష్టపోయానంటే ఏంటి? ఫైనాన్షియల్ గా చాలా వరకు లాస్ అయ్యి ఇబ్బందులు పడ్డారా మీరు కూడా ఆర్థికంగా సినిమాలు తీసి? అంటే ఇల్లు అమ్ముకుని స్థలాలు అమ్మి హైదరాబాద్ ఫిల్మ్ నగర్ స్థలమే అమ్మేశాను నేను. చాంబర్ కార్నర్ పీస్ ఉందే, అవును, చిరోలెట్, దట్స్ మైన్. అది మీదేనా? ఈ సినిమా దెబ్బకి అమ్మేసి అందరికి కట్టాము కొంతవరకు. అప్పుడంతా అది 26 లక్షలకి అమ్మేశాం. ఓకే. ఇవాళ అలాంటివి పోయినట్టు గురించి అసలు బాధపడకూడదు, కానీ వదిలేస్తే చాలా పోయినాయి అలాంటివి. ఓకే. డిస్ట్రిబ్యూషన్ లో కానీ పోతుంటాయి వస్తుంటాయి, అంతే. దట్ ఈస్ హౌ ఐ టేక్ ఇట్. ఈ రోజును బట్టి ఒక 100 కోట్లు లాస్ అయి ఉంటారు సినిమాల్లో. ఇంకో 0 చేయండి. 1000 కోట్లు అంటే ప్రాపర్టీ వాల్యూస్ అదే ఇప్పుడు ఉంటే సినిమాలు తీసి అంత నష్టపోయారు. సినిమాలు తీసేనే కాదు, డిస్ట్రిబ్యూషన్ కూడా లాస్ ఉంటుంది. ఓకే. ఇట్ ఇస్ నాట్ సో ఈజీ. దొరసామరాజు గారు ఏమయ్యాడు మా తర్వాత, నేను చెప్పిన రూల్ అనండి, ఒక సినిమా హిట్ అరే ఈ సినిమా హిట్ కొట్టారు అంటారు, ఫ్లాప్లు ఎవరికి తెలుస్తాయి? అంతే కదా. మేము కూడా హిట్ సినిమా ముందే పెట్టేవాళ్ళం. పోస్టర్స్ పెట్టేవారు అప్పట్లో, కట్అవుట్లు పెట్టేవారు, అవే పెడతాం, లోపలే పెడేస్తాం, మిగతా ఫ్లాప్లని లోపల పడేస్తాం. ఎన్ని సంవత్సరాలు పట్టింది రికవరీ అవడానికి మొత్తం ఓవరాల్? నాకు 95 నుంచి ఒక సీరియస్ గా 10 ఏళ్ళు పట్టింది. 10 ఏళ్ళు. అంటే నాకు లక్కీ థింగ్ ఏంటంటే నాకు థియేటర్స్ కంట్రోల్ ఉండేది మనకి అప్పుడు. ఇప్పుడు ఏమి జరుగుతుందో అప్పట్లోనే మేము చేసేవాళ్ళం. ఇది లీజ్ చేసేవాళ్ళం రాయలసీమలో చాలా థియేటర్, అన్ని ఊర్లో ప్రతి ఊర్లో లీజ్ ఉండేది. ఓకే. సో అవన్నీ పోగా ఒకటి ఫైనల్ గా కాళహస్తి లీజ్ ఉండేది. ఓకే. అదే మెయింటైన్ చేశాను నేను. అక్కడికి వెళ్ళిపోయి 3 years లో అక్కడ బాగా సంపాదించుకుని, ఓకే, డెట్స్ క్లియర్, కమ్ బ్యాక్. సో థియేటర్ రన్ చేసుకొని మొత్తం అక్కడ. ఓకే. ఇప్పుడు ఉన్నాయి ఓన్ థియేటర్? ఓన్ థియేటర్ కాదు, లీజ్ థియేటర్. లీజ్ థియేటర్ ఇచ్చేసాను, వెనక్కి ఇచ్చా. ఓకే. కొంచెం స్లాగ్ వచ్చింది మధ్యలో, చాలని ఐ థింక్ 2000 లో ఇచ్చేసా. ఓకే. సో ఇప్పుడు ఫైనాన్షియల్ గా హ్యాపీ, కిడ్స్ ఆర్ హ్యాపీ, ఓకే, నేను హ్యాపీ. ఓకే. అంతా దేవుడి దయ అనుకోవటమే, ఓకే, మన చేతిలో ఏం లేదు. కానీ ఒక ప్రొడ్యూసరు, ఒక మంచి యాక్టరు సినిమాలలో ఆఫర్ ఏంటి అడిగేది అనే ఒక చిన్న బల్బు అలాంటి స్థాయి నుంచి ఈరోజు నవభారత్ బాలాజీ గారు సీరియల్స్ చేసే స్థాయికి వచ్చారు అంటే మిమ్మల్ని మీరు తగ్గించుకున్నారా, లేకపోతే తగ్గి ఇలానే ఉండాలి సొసైటీతో, సమాజంతో, మనం ట్రావెల్ అవ్వాలి, మనతో ఎవరు ట్రావెల్ అవ్వడు అని ఒక చిన్న మార్పు మీలోనే స్టార్ట్ అయిందా, లేకపోతే ఎవరైనా వైఫ్ పిల్లలు చెప్తేనో? నేను ఏమి అనుకుంటే అదే చేస్తా. అవకాశం వచ్చినప్పుడు చేయాలి, రానప్పుడు ఎట్లాగ మూసుకుంటాం. ఓకే. సీరియల్స్ చేసేటప్పుడు చిన్నతనంగా అనిపించలేదా? అనిపించలే నాకు. ఒక రకంగా ఇది మోర్ ఎక్స్పీరియన్స్ వస్తుంది మీకు సినిమా సీరియల్స్ లో. ఓకే. తీస్తానే ఉంటారు కదా, చేసిందే చేసి న్యూ కమర్స్ కి మంచి హెల్ప్ అవుతుంది. ఓకే. దాంట్లోంచి దీంట్లోకి రాగలిగితే ఇంకా బ్రహ్మాండంగా ఉంటుంది.
కానీ చాలా మంది వచ్చారు సినిమా పెద్ద పెద్ద ఆర్టిస్టులు సీరియల్స్ లోకి. అవును ఆమని గారు, చాలా మంది. అవును చాలా మంది వచ్చారు. తర్వాత అంటే ఇది ఏం తప్పేం లేదు, అది ఒక నాగబాబు గారు చేశారు, అదొక ఫార్మాట్ అంతే. నాగేశ్వరరావు గారు చేశారు, చేశారు 2. ఆ 2లో నేను యాక్ట్ చేశా. మట్టి మనిషిలో 2 సీరియల్లో యాక్ట్ చేశాను నేను. ఓకే. నాగబాబుతో నేనే చేశా. అదేది అపరంజి జమినీలో చేశా, పెద్ద హిట్ అది. టీవీ మాత్రం నేను ప్రొడ్యూసర్గా చేయను, సచ్చినా చేయను. ఎందుకని? అది అసలు మనకి సినిమా అయినా అట్లీస్ట్ ఒక మాట అయినా చెప్పొచ్చు ప్రొడ్యూసర్గా. అక్కడ 0 ఛానల్ ఏం చెప్తే అదే. ఓకే, వేస్ట్. అక్కడ నేను ప్రొడ్యూసర్గా ఐఎమ్ నాట్ సాటిస్ఫైడ్ దేర్. సీరియల్స్ యాక్టర్ అంటే ఒక యాక్టర్గా వచ్చినప్పుడు చాలా మంది యంగ్ జనరేషన్ మిమ్మల్ని నవభారత్ బాలాజీ గారిని మంచి మంచి మూవీస్లో యాక్టర్గా చూసాము అంటే మీ ప్రొఫైల్ తెలుసుకుంటారు కదా, ఎలా ఉంటుంది వాళ్ళ వెల్కమ్ అంటే సెట్? ఇవాళ రోజుల్లో వచ్చే కొత్త వాళ్ళకి ఎవరికి ఏం తెలియదు, ఆర్టిస్టులకు తెలియదు, టెక్నీషియన్స్ కూడా తెలియదు. మొన్న ఎవడన్నా అడిగాయంటే ఫోటోలు పంపించిన ఎలా ఉంటారో చూస్తాం మీరు అంటారు. తప్పదు ఇంకా, దట్స్ హౌ ఇట్ ఈస్ హ్యాపెనింగ్. ఇంకా నాకంటే పెద్ద పెద్ద వాళ్ళని కూడా ఫోటోలు పంపించుకొని అడిగేవారు. అవునా? అడుగుతారు ఇవాళకి. కొంచెం పళ్ళు బిగబెట్టి ఒక్కసారి అలాగే ఇంకొకళ్ళు అడిగారు, ఇది ఆడిషన్కి వస్తారా మీరు అన్నాడు. వస్తానన్నా. ఏంటి సార్? వెళ్ళాను. అప్పుడు చూసి అరే మీరా, మిమ్మల్ని ఆడికి పిలిచింది ఎవడండి అన్నాడు డైరెక్టర్. ఎవరో పిలిచారు వచ్చాను అన్నాడు. భలేవాడు సార్, మీరు వెళ్ళిపోండి. తెలియదు కదా వాళ్ళకి. తప్పలేదు, ఆడు పిలిచాడంటే వెళ్తామే. కానీ మీరు చాలా అప్డేట్ అయితే ఈ జనరేషన్ తో. అది ఎప్పుడు అవసరం అంట. నేను నాయుడు గారి దగ్గర నేను నేర్చుకుంది అదే, రామనాయుడు గారి దగ్గర. వాట్ ఈస్ టుడే హ్యాపెనింగ్ అలా ఉండేవాళ్ళు, అది తెలుసుకోవాలి. అలా అవ్వకపోతే మనం వెనకాల వెళ్ళిపోతాం. ఆయన అడ్మైర్ అవుతుంది నేను. కానీ ఎందుకు ఇప్పుడు ఫస్ట్ ఇన్నింగ్స్ బాగుంది మీది, సెకండ్ ఇన్నింగ్స్ కూడా మంచి మంచి సినిమాలు చేశారు. కానీ ఇప్పుడు థర్డ్ ఇన్నింగ్స్ ఇప్పుడు అప్పుడు మీ ఫ్రెండ్సే ఇప్పుడు ఇంకా హీరోస్గా కూడా చేస్తున్నారు. వాస్తవంగా చెప్పాలంటే కొంచెం తలకి వైట్ డై చేస్తేనే లైట్ గా నాన్నకి పనికి వస్తారు, లేదనుకుంటే అన్నకి పనికి వస్తారు, హీరోయిన్ నాన్నకి కూడా. సీరియల్స్ లో ప్రమోషన్ అదే వచ్చింది, నాన్న అయిపోయా. సినిమాలలో ఎవరు అసలు ఇంకా అడగల అంటే ఆ రకంగా. అదే నేను మెయిన్ థింగ్, నా ప్రమోషన్ లేదండి. వీడు అసలు ఉన్నాడా లేదో తెలియదు కదా. ఇప్పుడు సపోజ్ రోజు మీరు కనిపిస్తేనే గుర్తుంటాం, అవును, లేకపోతే రోషన్ ఏమైపోయాడు అనిపిస్తుంది ఎవరిగా గుర్తొచ్చినప్పుడు. ఓకే, నాకు ఆడే టైం కరెక్ట్గా నేను గుర్తు రావాలి కదా. ఎందుకు వస్తాం? రోజు పొద్దునే వెళ్ళి కనపడో, సాయంత్రం వెళ్ళి కనపడో, వారానికి ఒకసారి వెళ్ళో ఏదో ఒకటి చేయాలి. ఓకే సార్ నవ్వుడి బాధ, నువ్వు ఉన్నా ఊళ్ళో అని అడుగుతారు చాలా మంది కలిసినట్టు. ఓకే, అట్లా ఉంటుంది. అని చాలా మంది ఇండస్ట్రీకి తెలియదు మీరు అసలు ఉన్నట్టు ఇక్కడ. తెలుసు, ఇప్పుడు తెలిసిపోయింది. ఇప్పుడు తెలిసిపోయింది, మధ్యలో గ్యాప్ వచ్చింది కానీ అప్పుడు ఐఎమ్ టాకింగ్ అబౌట్ 95 to 98, 99 లేడు అసలు, కనపడలే నేను. ఆ తర్వాత వచ్చినాక తెలిసి ఉన్నానని. తర్వాత శ్రీరామరాజ్యం సినిమా కూడా కో ప్రొడ్యూస్ చేశారు కదా బాపు గారు, నయనతార గారు. ఫెంటాస్టిక్ ఫిల్మ్ అది. యాక్ట్ చేశారా? యాక్ట్ చేశా. ఏ రోలు? మీకు అది ఏమంటారు దాన్ని, భద్రుడు. ఓకే, ఈ సీతమ్మ గురించి తప్పుగా అనుకుంటున్నారని రాముడికి చెప్తారు. అవును, ఆ బిట్ చేశా. ఓకే ఓకే, అదే కో ప్రొడ్యూసర్ గా చేయటం లాస్ట్. నెక్స్ట్ మళ్ళీ ఓకే ఓకే. సాయిబాబు గారు మీరు మంచి ఫ్రెండ్స్ ఫస్ట్ నుంచి కూడా. ఓకే, విజయవాడ నుంచి తెలుసు. కానీ ఇప్పుడు సీరియల్స్ తో కానీ మంచి టైం పాస్ కదా సార్? సీరియల్స్ తో టైం పాస్, ఈవినింగ్ వరకు సెట్ లో ఉండొచ్చు. ఓసారి పిండేస్తున్నారు అనిపిస్తుంది, తప్పదు అది. వాళ్ళ బడ్జెట్ రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి కదా, అంతకు మించి వాళ్ళు చేయలేరు. ఓకే, ఖర్చు. కానీ ఇప్పుడు అంతా సీరియల్ అంటే కూడా మొత్తం బెంగళూరు వాళ్ళు వచ్చేసారు, కొన్ని క్యారెక్టర్స్ కి వచ్చారు ఎక్కువ బెంగళూరు వాళ్ళు. కొత్త వాళ్ళు వచ్చేస్తున్నారు కదా. ఇప్పుడు బాలాజీని అడిగితే ఆడికి మర్యాద చేయాలి, అడిగి డబ్బులు అడుగుతాడు, ఎక్కువ అడుగుతాడేమో, అడిగినా అడగకపోయినా ఎందుకులే ఎవడో పెడదాం కొత్తడిని, ఎవడో పెట్టినా చూస్తారు. దట్స్ ఫ్రీ ఎంటర్టైన్మెంట్. అవును, వద్దన్నా చూస్తారు. కథ బాగుంటే చాలు, ఎవడు యాక్ట్ చేసినా చాలు. అక్కడ ఒక రకంగా పెద్ద ఆర్టిస్టులు పెట్టుకోవడం బడ్డని దానికి, సీరియల్ కి యాజ్ ఎ ప్రొడ్యూసర్. హుందాతనం ఉంటుందని అక్కర్లా, క్యారెక్టర్ క్యారీ అయిపోతుంది. అంటే మరీ చండాలంగా ఉంటే ఏం చేయలేం, కానీ మనిషి కొంచెం బాగున్నాడు అనుకుంటే చేసేయచ్చు. ఇప్పుడు పెద్ద ఆర్టిస్ట్ని పెట్టి టైమింగ్ ఉంటుంది వాళ్ళకి, మార్నింగ్ 9కి వస్తామో, లేట్గా వస్తారో, లేకపోతే తొందరగా, డబ్బులు ఎక్కువ. ఇట్స్ నాట్ వర్త్ యాక్చువల్లీ.
నేనైతే అవసరం లేదంట. ఓకే, ఇప్పుడు ఎన్ని సీరియల్స్ చేశారు ఈ గ్యాప్ లో? ఒకటి మొదలెడితే అది 4 ఏళ్ళు పనిచేసాం. మళ్ళీ అది అత్తారింటికి దారేది ఈటీవీది. ఓకే, దాని ఇమ్మీడియట్ గుప్పుడంత మనసు అని వచ్చింది మా టీవీ, ఫాదర్ క్యారెక్టర్, నేను హెడ్ ఆఫ్ ది ఫ్యామిలీ. అది పెద్ద హిట్. ఓకే, మళ్ళీ రిపీట్ అవుతుంది కూడా అది. ఓకే, అది 3 ఏళ్ళు అయిపోయింది. ఒకసారి సీరియల్ అంటే కమిటీ అయితే 3 ఏళ్ళు అట్లా వెళ్ళిపోతా ఉంటుంది. ఓకే, సో ఇప్పుడు నడుస్తుంది ఏంటి? ఇంకా ఏం లేదు, రైట్ నౌ అన్ని 0, ఖాళీగా ఉన్నాం. ఓకే, ఒకటి అడిగారు, అది వస్తుందో. అదే మూగ క్యారెక్టర్. ఓకే, వస్తే బాగానే ఉంటుంది. సైలెంట్ గా నిలబడొచ్చు అంటారా? నిలబడొచ్చు, కానీ కొంత ఛాలెంజింగ్ క్యారెక్టర్ కదా, ఎక్స్ప్రెషన్స్ కానీ. యాక్చువల్లీ నేను సైలెంట్ గా నిలబడకూడదు అంటాను. బీయింగ్ ఏ గుడ్ వాయిస్, నేనే డబ్బింగ్ చెప్తా, ఇప్పటికీ నేనే డబ్బింగ్ చెప్తా. నాకు సీరియల్స్ ఎవరు చెప్పరు. ఓకే, బాగా అలవాటు పడిపోయారు. కానీ వాయిస్ బాగుంటుంది కదా సార్. అప్పుల్లో మీరు యంగ్ హీరోస్ కి ఎవరికి చెప్పలేదా డబ్బింగ్? ట్రై చేయలేదా నాన్నగారు కూడా? లేదు లేదు, మీరు ట్రై చేయలేదు. అప్పుడు మనకే రాదు, ఇంకేం చెప్తాం వాళ్ళకి. ఓకే, అంటే మీరు ఇంత బేస్ వాయిస్ అని అంటే మెచ్యూరిటీ బాగా వచ్చిన తర్వాత, ఏజ్ పెరిగిన తర్వాత అనిపించిందా? మొదటి నుంచి బాగుండేది అనేవారు అందరూ. సోమన్ బాబు గారు కూడా అదే చెప్పారు, అన్నగా యూ హ్యావ్ ఎ గుడ్ వాయిస్, మంచి ఫిజిక్, మంచి డ్రెస్సింగ్ అన్నీ బాగున్నాయి, చెయ్యి నువ్వు అన్నాడు. నవ్వేవాడిని. 2-3 సార్లు చెప్పింది, తిట్టారు తర్వాత, ఏమయ్యా తమాషాగా ఉందని చెప్తుంటే, ట్రై చేయి, డోంట్ మిస్ ఇట్, ట్రై చేస్తూనే ఉండు, సక్సెస్ అవుతావు అన్నారు. ముందు మాట పట్టించుకోదా. కానీ మంచి బిజినెస్ మ్యాన్ కదా, మీ ఐడియాస్ కూడా ఆయనతో షింక్ అవ్వలేదా? కొంచెం ఈ రియల్ ఎస్టేట్ స్థలాలు కొనాలి అంటే, సౌత్ ఇండస్ట్రీలోనే రిచెస్ట్ యాక్టర్ అంటారు శోభన్ బాబు గారు. ఈరోజు ఆఫ్ ద చెన్నై కొనేశారు ఆయన. చాలా ఉన్నాయి కదా. అప్పటికి మనకి అంత బుర్ర పని చేయలేదు. అప్పుడు మంచి ఫాదర్ ఉన్నారు కాబట్టి మనం పెద్దగా పట్టించుకోలే. ఓకే, ఆయన చూసుకుంటారులే అన్నట్టు మనం సరదాగా తిరిగేవాళ్ళం. బాగుంటారు కదా సార్, ప్రపోజల్స్ బాగానే వచ్చి ఉంటాయి హీరోయిన్స్ దగ్గర నుంచి అప్పుడు? లేదు లేదు, ఆ విషయంలో ఎందుకో దూరంగా ఉండేవారు నాకు అందరూ. ఒక రకంగా రౌడీలాగా కనపడేవాడినా ఏదో, మరి ఎక్కువ అల్లరి చేసేవాడు. ఏ యాంగిల్ లో కనిపించారు రౌడీగా? కొంచెం టఫ్ గా ఉండేవాడిని, అందుకని దూరంగా ఉండేవారు. ఓకే, ఏ కార్ వాడేవాళ్ళు అప్పుడు అసలు మీరు? అంబాసిడర్లే కానీ అప్పుడు ఓన్ డ్రైవింగ్, ఫియట్ అంబాసిడర్ ఉండే, వేరే లేవు బ్రాండ్స్. ఓకే, మనకు 2 ఉండేవి, డ్రైవర్లు ఉండేవారు. అదే పెద్ద కాందానే. తప్పదండి, ఆవిడ ఇండస్ట్రీకి వచ్చినాక మాత్రం మెయింటైన్ చేయాలి కొన్ని అని చెప్పి మా నాన్న ఎప్పుడు ఆర్టిస్ట్ అయిన తర్వాత నువ్వు వెళ్ళి కారు వేసుకెళ్ళి అనేవాడు. నాకు కారు ఇమ్మంటే ఇచ్చేవారు కదా ఆయన. పోరా వెళ్ళి నడిచిల్లు, బస్ ఎక్కిళ్ళు, నేర్చుకో అనేవారు. ఓకే, జీవితం అంటే ఏంటో. ఓ, కానీ మీకు నచ్చిన హీరోయిన్ ఎవరు లేదు సార్ ఆ రోజుల్లో? నచ్చిన వాళ్ళు ఉంటారు, మనమేం ప్రొసీడ్ అవ్వలేంగా, భయం. ఎవరు మీకు బాగా ఇష్టం అప్పుల్లో? నాకు జయసుద్ గారు అంటే క్యారెక్టర్ చాలా మంచిది ఆవిడ. ఓకే, నేను యాక్ట్ చేసింది, ఆమెతో వర్క్ చేశాను, అసిస్టెంట్ డైరెక్టర్ పని చేశాను, హీరోయిన్ గా ప్రొడ్యూస్ చేశాను. ఓకే, వెల్ బిహేవ్డ్ లేడీ. ఓకే, మంచిగా బిహేవ్ చేస్తుంది ఆవిడ. ఓకే, వాణిశ్రీ గారు అంటే కొంచెం భయం, రెబల్ గా ఉంటారు కాబట్టి. ఆవిడ టఫ్ లేడీ, ఏమనలా నాకేం ఇష్యూ రాలా, బట్ ఆవిడతో చాలా భయంగా దూరంగా జాగ్రత్తగా ఉండేవాడు. ఆ మాటకి చాలా మంది భయపడతారు. విన్నా నేను కూడా. భానుమతి గారు లాగా ఒక డిఫరెంట్ క్యారెక్టర్ ఈవిడ. ఓకే, టచ్ లో ఉన్నారు ఇప్పుడు అందరూ? ఇప్పటికీ మర్యాద ఇస్తారు, కనబడితే మాట్లాడతారు. వెళ్తుంటారు ఇప్పుడెప్పుడు ఏదన్నా సినిమా వాళ్ళ పెళ్లిళ్ళకి? ఎక్కడ కనిపిస్తారు? రేరుగా ఎవరన్నా నాకు కావాల్సిన పిలిస్తే వెళ్ళటం, తప్పితే ఫంక్షన్కి వెళ్ళటం అయ్యే ఎప్పుడు లేదు. ఓకే, లవ్ మ్యారేజ్ అండి మీది? కాదు, అరేంజ్డ్. అరేంజ్డ్. మేడంకి అసలు అవుట్ ఆఫ్ ఇండస్ట్రీ ఏంది లేదు. భరత్ దాదాజీ అంటే ప్రొడ్యూసర్, యాక్టర్, అంతే. పెళ్లి చేసుకున్న టైంకి సజెషన్స్ కూడా ఏమి ఇవ్వరా? అసలు తెలియదు, దానికి ఇంట్రెస్ట్ కూడా లేదు తనకి. సినిమా ఫస్ట్ షాట్ నుంచి తీస్తారు అనుకుందంట, సరిపోయింది చెప్పింది. ఓకే, ఓపెనింగ్ సినిమా చేస్తూ వచ్చింది, ఏంటి సీన్ ఏం జరుగుతుంది ఏంటంటే ఇంటర్వెల్ అన్న, అదేంటి మొదటి నుంచి తీయాలి కదా. సో దే ఆర్ ఇన్నోసెంట్, వాళ్ళకి తెలియదు వాళ్ళకి సినిమా గురించి. సో పిల్లలకు కూడా ఇంట్రెస్ట్ లేదు పెద్దగా. ఎంతమంది? 3. ఏం చేస్తున్నారు ఇప్పుడు? పెద్దమ్మాయి ఎయిమ్స్ లో మాస్టర్స్ చేస్తుంది, ఎండి మెడిసిన్. రెండో అమ్మాయి బిఏ ఎల్ఎల్బి అయిపోయి ఐఎస్బి ఇన్ హైదరాబాద్, ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ ఉంది కదా, దాంట్లో చదువుతుంది. మై సన్ ఈజ్ ప్రాక్టీసింగ్ పైలట్. ఎక్కడ? రొమేనియా అని యూరోపియన్ కంట్రీ, అక్కడ.
సో ముగ్గురు డిఫరెంట్ నెక్స్ట్ ఇయర్ కి ముగ్గురు రెడీ. ఓకే. సో ఒక్కళ్ళకి కూడా ఇంట్రెస్ట్ లేదు ఇండస్ట్రీ. ఓకే. అదే కొంతమంది అంతేలే అంతే. చూసి నేను వాళ్ళని ఏ రకంగానూ చదువు ఇది చదువు అని అనలేదు. ఇంట్రెస్ట్ ఇది కూడా, నీ ఇంట్రెస్ట్ ఏది ఉంటే అది. సో ఇటు వస్తారంటే వచ్చి ఉండేవారేమో, బట్ నో బడీ సెడ్ ఎస్. నేను అడగల. ఓకే, అదే మంచిది లేదు. మీకు ఏదంటే అది. యాక్టర్ అనేది ఎప్పుడైనా అవ్వచ్చు 50 years లో కూడా. యా అవ్వచ్చు. రావు రమేష్ గారు ఎంత లేట్గా వచ్చారు ఇండస్ట్రీ చెప్పాలంటే. యాక్టర్ ఎప్పుడైనా అవ్వచ్చు, కానీ ముందు బేసిక్ క్వాలిటీస్ ఉండాలి. క్వాలిటీస్ ఉండాలి. కానీ ముగ్గురులో ఎవరు మంచి అమ్మాయిలు ఇద్దరు సూపర్, బాగా ఇద్దరు హైపర్ అంటే హైపర్ కాదు కానీ దే ఆర్ రియల్లీ వెల్ ఎడ్యుకేటెడ్, హైలీ ఎడ్యుకేటెడ్. మా ఆవిడ యాజ్ ఫాదర్ లైక్ సన్. ఓకే, మీదే వచ్చేసింది అంతే, మామూలే. అంతే. నేను డిగ్రీ వరకు చేశా, వాడు అది కూడా చేయలే. దీనికి వెళ్తాను ఇంట్రెస్ట్ అన్నాడు, సరిపోరాను. ఓకే. సో ఇప్పుడు వచ్చి ఇక్కడ ఏదో ఒక ఎయిర్లైన్స్ లో జాబ్ తీసుకోవచ్చు. పైలట్. ఇట్స్ ఎ గుడ్ ప్రొఫెషన్. కొంచెం టఫ్ గా ఉంటుంది. ఈ మధ్య న్యూస్లు వింటున్నప్పుడు టఫ్ అనిపిస్తుంది. అంటే వాళ్ళకి జాబ్ లో కూడా టఫ్ గా ఉంటుంది. బీయింగ్ ఎ పైలట్ ఇట్స్ ఎ టఫ్ జాబ్. కదా వర్కింగ్ అదే ఉంటుంది కదా. ఆ వర్కింగ్ అవర్స్ చాలా టఫ్ గా ఉంటాయి. ఓకే. వెరీ స్ట్రిక్ట్ అబౌట్ దోస్ రూల్స్ అండ్ ఆల్. ఓకే. సో ఇక్కడ హైదరాబాద్కి వచ్చేయాలని బాబుకి అంటే ఎక్కడైనా చేయొచ్చు, బికాజ్ వాడు ఇప్పుడు యూరోప్ లో ఉన్నాడు కాబట్టి ఆ సెంజన్ వీసా అంటారు కదా, 29 countries కి ఈజ్ వ్యాలిడ్ ఫర్ పైలట్. ఓకే. నాకు లైసెన్స్ వచ్చిన తర్వాత. లేదు ఇండియాకి వస్తామని రావచ్చు, అమెరికా వెళ్ళిపోవచ్చు, ఎక్కడికైనా వెళ్ళిపోవచ్చు. ఓకే. సో పిల్లలందరూ వేరే చోట ఇక్కడ లేరు, ఇప్పుడు ఉన్నారు ప్రజెంట్. ఇప్పుడు నెక్స్ట్ ఇయర్ కి జాబులు అంటున్నారు, ఎటో పోతారు. ఎక్కడ ఉంటున్నారు ఇప్పుడు? శ్రీనగర్ కాలనీ ఓ నేను ఉండేది. చిన్నమ్మాయి ఇక్కడే హాస్టల్ ఐఎస్బి, పెద్దమ్మాయి ఢిల్లీ ఐఎస్బి, ఐ మీన్ ఎయిమ్స్. ఓకే. దే విల్ కమ్ బ్యాక్ నెక్స్ట్ ఇయర్ కి. సో కూల్ అండ్ హ్యాపీ ఫ్యామిలీ. అంతే, ఉన్న దాంట్లో హ్యాపీగా ఉంటాను నేను. అంతే, ఇంకా ఇది లేదు అది లేదు అనుకునే సమస్య లేదు. ఇవాళ ఇది ఉందా, ఓకే ఫైన్. ఓకే. రేపు అది వస్తే ఓకే. సో పాలిటిక్స్ కూడా బాగా ఫాలో అవుతారంట మీరు? బాగా. ఐ లైక్ పాలిటిక్స్. అంటే నేను అందులో ఇన్వాల్వ్ అవ్వాలని కాదు కానీ యాజ్ ఎ సిటిజన్ కొన్ని కామెంట్స్ చేయాలనిపిస్తుంది. మా వాయిస్ ఎక్కడికి వెళ్తుంది వెళ్ళదు కదా. ఇప్పుడు మీలాంటి వాళ్ళ దగ్గర చెప్తే ఎక్కువ ఎక్కడ తెలంగాణ ఫాలో అవుతారా ఆంధ్రానా? ఎంటైర్ తెలంగాణ తక్కువ, ఆంధ్ర ఎక్కువ. నేషనల్ పాలిటిక్స్ అండ్ ఇంటర్నేషనల్ పాలిటిక్స్ కూడా ఎక్కువ. ప్రెసెంట్ తెలంగాణ ఏమనిపిస్తుంది మనకి? ఇండస్ట్రీ గవర్నమెంట్ రేవంత్ రెడ్డి ఇది ఈ గవర్నమెంట్ గురించి మాట్లాడలేదండి నేను. మన ఇండస్ట్రీలో ఒక అవార్డుకి గద్దర్ గారి పేరు పెట్టడం నాకు యాప్ట్ కాదనిపించింది. సినిమాకి ఆయనకి సంబంధం ఉన్నట్టు నాకు తెలియదు, బట్ ఆయనేం తప్పంట్లా నేను. బట్ సినిమాకి ఇండస్ట్రీకి ఆయన పేరు పెట్టారు, ఎందుకు అపోజ్ చేయలేదు? ఎవడో కామెంట్ కూడా చేయలేదు. భయమా? అది ఏంటనేది నాకు తెలియదు. గద్దర్ గారి పేరు ఎట్లా పెడతారు? నంది అవార్డ్స్కి. ఇంకేదైనా పెట్టండి, కాంతరావు గారి పేరు పెట్టచ్చు, లేదా ఇంకోళ్ళు అది వద్దు, కామన్గా ఏదన్నా నంది అని పెట్టారు అక్కడ, ఇంకోటి ఏదైనా పెట్టండి ఇక్కడ. అంటే గద్దర్ గారికి సంబంధం ఉన్నట్టు నాకు తెలియదు, ఇఫ్ ఐఎమ్ రాంగ్. గద్దర్ గారికి సినిమా ఇండస్ట్రీ లేదు కదా, మరి ఎందుకు పెట్టారు ఆ పేరు? జానపద డిఫరెంట్ లైన్. ఆయన కలిసా నేను ఒకసారి, ఆయన మీద నాకు ఏ బ్యాడ్ ఒపీనియన్ లేదు, బట్ ఇది ఎందుకు జరిగిందో అనేది నా వర్షన్. అలాగే ఇవాళ ఒక చోట ఒక వార్త చూశాను, వెంకటేష్ గారిని ఇంకెవరినో ఒక కోర్టుకు రమ్మని ఆదేశించింది ఆ పర్టికులర్ ఇష్యూలో. అవునవును. 10 సంవత్సరాలు రాకపోయినా ఎవరు పట్టించుకోరు, ఇలాంటి మాలాంటి వాళ్ళ మీదకి వచ్చేస్తారు. వాట్ ఈస్ దిస్? ఎవరు అడగాలి దీన్ని? కొంతమంది బ్యాకింగ్ ఉంటే ఒక రకంగా ఉంటుంది, కొంతమంది ఏముంది మీ హీరోసేగా ఉండేది బ్యాకింగ్, ఎవరు ఉంటారు? కాదు సపోర్ట్ కూడా పైన నేషనల్ బ్యాకింగ్ ఉన్న వాళ్ళకి 10 సంవత్సరాలు రాకపోయినా, కోర్టుకి వెళ్ళకపోయినా ఏమైనా జరుగుతుంది. మరి ఈ చిన్న ఇష్యూ అవార్డ్స్ పెట్టినప్పుడు కూడా కొంతమంది ఆర్టిస్టులు ట్వీట్ చేశారు, మంచి పరిణామం, చాలా హ్యాపీగా ఉంది ఆయన పేరు పెట్టడం, గొప్ప నిర్ణయం అంటే హిపోక్రసీ ఆహ్వానిస్తున్నాము అనాల్సిన పొజిషన్ లో కొంతమంది ఉన్నారు కదా. నాలాంటికి అది లేదు కాబట్టి చెప్పాను నేను, వాడు వచ్చింది కాబట్టి అవకాశం. అంటే తప్పేం కాదు, వాట్ వే రిలేటెడ్ అనేది నా వర్షన్. మరి అది మీరు ఎలా చెప్తారనేది నాకు తెలియదు. అంటే నంది అనేది ఒక గొప్ప పురస్కారం. నంది అవార్డ్స్ అనేది ఎన్నో సంవత్సరాలు, ఇండస్ట్రీ పుట్టినప్పటి నుంచి అంతే. అది పెట్టినాక అదే ఓరోసి అవార్డు నేషనల్ లెవెల్లో పెట్టారు. మరి అక్కడ పేర్లు మారుస్తామా? మార్చలేం కదా. ఫిలిం పేరు మార్చగలమా? ఆస్కార్ మార్చగలమా?
ఇది ఎందుకు మార్చారు, మార్చిందని రిలేటివ్గా ఉంటే బాగుండేది అనిపించింది నాకు. స్టేట్కి అంటే చెప్పాలంటే ఒక రాష్ట్రానికి సంబంధించి పెట్టిన అవార్డు నంది అవార్డు మన రాష్ట్రంలో, అవును. తెలుగు రాష్ట్రాలలో. అవును. కానీ ఏపీలో ఏం మార్చలేదు కదా సార్. అది నంది అవార్డు. నంది అవార్డులో ఇక్కడ మార్చుకున్నారు. ఏపీ పాలిటిక్స్ కూడా ఎక్కువ ఫాలో అవుతుంటారా? చంద్రబాబు నాయుడు గారు, జగన్ గారు. నేను ఫ్రమ్ ది డే వన్ తెలుగుదేశం సపోర్టర్. నేను రామారావు గారి దగ్గర నుంచి. అంటే క్యాస్ట్ ఫీలింగ్ వల్ల కాదు, గుడ్ రూలింగ్. ఓకే. మీరే అందరికీ తెలుస్తుంది కదా డిఫరెన్స్, ఎవరు వచ్చినప్పుడు ఎలా ఉంది. అంటే ఎన్టీఆర్ గారితోనే స్టార్ట్ అయినా మీ జర్నీ? నేను నాకు ఫస్ట్ ఓట్ వచ్చిందే అది అప్పుడు 83లోనే డిగ్రీ అయినప్పుడు. ఓట్ వేసింది కూడా ఎన్టీ రామారావు గారికి. అప్పటి నుంచి నేను తెలుగుదేశం సపోర్టర్నే. ఓకే. బట్ ఎప్పుడు వాళ్ళని కలిసింది లేదు, వాళ్ళని అడిగింది లేదు, వాళ్ళకి తెలియదు కూడా. బట్ ఐఎమ్ ఎ స్ట్రాంగ్ సపోర్టర్ ఆఫ్ టీడీపీ. ఓకే. సో ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఎలా అనిపిస్తుంది? పవన్ కళ్యాణ్ గారు, గుడ్. బీజేపీ అండ్ చాలా మంచి జరుగుతుంది. మరి కొంతమంది కనపడదు అది. కళ్ళుండి కనపడిన వాళ్ళు అంటాం కదా, అలాంటి వాళ్ళు ఏదో ఒకటి ఆర్గ్యూ చేస్తుంటారు, ఏదో ఒక రాయి వేస్తుంటారు. అన్ని తట్టుకుని పైకి రావాలి. మరి మన దేశం, మన రాష్ట్రం బాగుపడాలనేదే నా కోరిక. అది చేయని వాళ్ళలో మరి లాస్ట్ 5 yearsలో ఎవరు చేయలేదని అందరికి తెలుసు. ఇక్కడ కంటే అక్కడ వాళ్ళు ఎక్కువ చేయలేరు. ఓకే. వాళ్ళే చెడగొట్టారని నేను అంటాను స్ట్రాంగ్గా. విజయవాడ మీదే? విజయవాడ పక్కా. యా. ఓకే. నేను పుట్టి పెరిగింది విజయవాడ. పక్కన ఘంటసాల మాది. ఓ. ఫాదర్ వాళ్ళు వెళ్తుంటారు ఇప్పుడు అప్పుడప్పుడు? ఎప్పుడో ఒకసారి, రేర్గా. కానీ ఇప్పుడు యూత్ ఫాలోయింగ్ అంటే లేడీ ఫాలోయింగ్ ఎక్కువ ఉంటుంది అనుకుంటా మీకు, ఎందుకంటే సీరియల్స్ చేస్తున్నారు కాబట్టి. సీరియల్స్ లో ఒక్కొక్క ఆ సినిమాలకు వచ్చినాయి, ఆ సీరియల్స్ కి 2 లేడీ ఫాలోయింగ్ వచ్చింది. బికాజ్ వాళ్ళే చూస్తారు, మెన్ చూడరు కదా. సో ఆ రికగ్నేషన్ బాగుంది, బాగా ఫాలోయింగ్ ఉంది ఇప్పుడు. సినిమా కన్నా తర్వాత బుల్లితెరకు వచ్చిన వాళ్ళకి ఫేమ్ పెరిగింది బాగా. అవును అవును. జబర్దస్త్ లో కూడా రోజా గారు, నాగబాబు గారు ఎక్కడికి వెళ్ళినా గానీ అవును, వాళ్ళని రిసీవ్ చేసుకుని. టీవీ ఆర్టిస్ట్ అంటున్నారు, సినిమా యాక్టర్ పోయాం. టీవీ యాక్టర్ అంటుంటారు. బికాస్ దే ఆర్ వాచింగ్ ఇట్ ఎవ్రీడే కదా. అవును, వద్దన్నా చూస్తారు. అట్లా పాపులారిటీ పెరిగింది. ఇంకేంటి సార్ ఫ్యూచర్ అంబిషన్? ప్రొడ్యూసర్ గా అయిపోయింది, యాక్టర్ గా అయిపోయింది, ఏమన్నా డైరెక్టర్ గా కూడా, అసిస్టెంట్ డైరెక్టర్ గా వర్క్ చేసిన ఎక్స్పీరియన్స్ ఉన్నా నేను 2 విషయాల్లో యాక్టివ్ ఇస్తాను. డైరెక్షన్ ఇస్ నాట్ జోక్, హీరో ఇస్ నాట్ జోక్. మిగతా అన్ని ఏదైనా చేయొచ్చు. డైరెక్షన్ అంటే ఎంటైర్ పిక్చర్ మీద కంట్రోల్ ఉండాలి, ఏది ఎట్లా వస్తుందనేది తెలియాలి. ఇట్స్ నాట్ జోక్. హీరో కూడా అంతే. ఓకే. ఆ 2 ఆప్షన్స్ మాత్రం నేను ముట్టుకోను. కొంచెం కోపం అన్ని ఎక్కువ మీకు. ఏ హీరోస్తో ఎప్పుడు ఏ విషయంలో గొడవలు రాలేదా? రాలేదు. అంత అంటే అగ్రెసివ్ కాదు నేను హీరోలతో. అంటే మన పర్సనల్ బిహేవియర్ బ్యాడ్ అయితే గొడవలు వస్తాయి, అలాంటిది లేదు, ఎప్పుడు చేయను నేను. ఆయన కామ్గా పక్క వెళ్ళిపోతాను, ఇఫ్ నాట్ ఇంట్రెస్టెడ్. హుందాగా ఉంటారు అంతే, దూరంగా ఉంటాం. నచ్చలేదా సపరేట్ వెళ్ళిపోతాం. ఓకే. దాన్ని ఆర్గ్యూ చేసి గొడవలు పెట్టుకుని, ఇంకా గొడవలు పెట్టుకునే చోట్లు వేరు. అవి కూడా చూసారు? అవి కూడా అయిపోయింది, రాయలసీమ వాళ్ళం కదా. ఓకే. అది ఇంకేంటి ఫ్యూచర్ అంటే అంబిషన్స్? ఇంకేముందండి, రిటైర్ అయిపోయాం. సీరియల్స్ ఎనీథింగ్. కానీ బాగా మెయింటైన్ చేస్తున్నారు సార్. ఎంత ఉంటుంది ఇప్పుడు మీ ఏజ్? 64. కానీ చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారు. ఏంటి జిమ్? ఏం లేదు, మీరు అన్నట్టు ఫిజికల్ గిఫ్ట్ అంతే, గాడ్స్ గిఫ్ట్. ఫుడ్ అంతా ఫుల్గా తింటాను, మిగతా చేస్తుంటాం. ఓకే. అసలు యోగా, వాకింగ్ లాంటిది కూడా ఉంటుంది? అది ఉంది. ఐ డూ ఎక్సర్సైజ్. నేను యాక్చువల్ టెన్నిస్ ప్లేయర్, నేను కాలేజ్ డేస్ లో. ఓకే. ఇప్పటికీ టెన్నిస్ ఆడతాను, వాకింగ్లు అవన్నీ మెయింటైన్ చేస్తాను. అంతకుమించి డైట్లు గీట్లు ఏం అక్కర్లేదు. ఐ ఎంజాయ్ మై ఫుడ్, ఐ డూ ఆల్ నాన్ సెన్స్. నాన్ వెజ్ ఎక్కువ తింటారు? ఎక్కువ అని కాదు, మోడరేట్. నాన్ సెన్స్ అంటే మందా? అంతే. ఓకే. డైలీయా? నాట్ డైలీ, అకేషనల్ గా. ఓకే. ఒకప్పుడు ఉండేది డైలీ, తర్వాత మానేసాం. ఏంటి ఫేవరెట్ బ్రాండ్? మ్యాన్షన్ హౌస్? ఎనీథింగ్. ఎనీథింగ్. ఇది అదే ఉండదు, కొడితే లిమిటెడ్ గానే ఉంటుంది ఇది కూడా. ఓకే. ఐ హ్యాడ్ విత్ సో మెనీ పీపుల్, ఇండస్ట్రీతో వాళ్ళతో తాగాం, తిన్నాం, కానీ పేర్లు చెప్పకూడదు. బాగుంటుంది. ఓకే. సో ఇంకా సీరియల్స్ ఎందుకంటే కొంచెం కూడా రాలేదు చూడండి మీ పొట్ట. అది మేనమామలు జీన్స్, వాళ్ళు ఇట్లాగే ఉండేవారు, టాల్ అండ్. ఓకే. చనిపోయేవారు కూడా ఇట్లాగే ఉండేవారు. ఓకే. అంతే, మన చేతిలో ఏం లేదు, కొంచెం అప్పుడప్పుడు వస్తుంటుంది, కంట్రోల్ చేస్తుంటాం. నో షుగర్, నో బీపీ ఉంది. 2 ఉన్నాయా? అన్నీ ఉన్నాయి.
కొంచెం కూడా కనిపించట్లే అక్కడ. మా ఫాదర్ కి మదర్ కి బోత్ డయాబెటిక్. ఓకే. సో అది ఆటోమేటిక్ వచ్చేస్తుంది మనకి. ఐఎమ్ 30 years old డయాబెటిక్ నేను. ఓ 30s లోనే వచ్చింది మీకు అయితే? 36 లో వచ్చింది నాకు. మా ఫాదర్ చనిపోయిన ఎమ్మటే వచ్చింది. బీపీ అప్పుడే వచ్చింది. ఓన్ డ్రైవింగ్ చేస్తారా? యా, వాళ్ళకి అది కూడా మంచి హ్యాబిట్ సార్ చెప్పాలంటే. ఇప్పటికీ నాకు డ్రైవర్ లేడు, నేనే. ఉందా పాత అంబాసిడర్ ఉంచుకున్నారా గుర్తుగా ఏమన్నా? అది లేదు, బెంజ్ అట్లాగే ఉంది. ఇప్పుడు స్టిల్ ఐ డ్రైవ్ దట్. ఓకే. 10 ఏళ్ళు అయింది. ఓకే. అది ఒకటి ఎట్లా ఉంచే, మధ్య మధ్యలో మార్చేస్తుంటాను, అది మార్చలేదండి. ఈ 250 220 కదా? ఇప్పుడు మీరు వచ్చేసరికి ఉందా అక్కడ? అవును. ఓకే. రోడ్డు గడ్డంగా పెట్టేశారు. సో ఎనీహౌ నిజంగా చాలా చాలా హ్యాపీగా ఉంది సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇయర్స్ తర్వాత కూడా ఒక మనిషిలో కొంచెం కూడా కల్మషం లేకుండా, సో అంటే తీపి జ్ఞాపకాల కన్నా కూడా మీరు సాధించిన అచీవ్మెంట్స్ ఎక్కువ ఉన్నాయి. మీ ఫ్యామిలీ కానీ, కొంతమంది చెప్పుకుంటారు, కొంతమంది చెప్పుకోరు. మేము ఇది మేము అదే అని చెప్పుకుంటారు చిన్నది సాధించిన. బట్ మీ నాన్నగారు అన్ని సినిమాలు యాజ్ ఏ డిస్ట్రిబ్యూటర్గా నవభారత్ ఫిలిమ్స్ అని ఇప్పుడు ఈటీవీలలో ప్రతి సినిమా వచ్చినా కానీ, జెమినీలో వచ్చినా కనిపిస్తాను, పాత వాటిలో నవభారత్ ఫిలిమ్స్ అనగానే సూపర్ డూపర్ హిట్ కాంబినేషన్ గుర్తుంటది మాకు. అవే మాకు ప్రాబ్లం కూడా, ఇట్లే కనపడతాయి మీకు. అదే ఫ్లాప్ తెలియదు, అది ఎవరు చూడడం. భయంకరంగా పోతుందండి ఫ్లాప్ వస్తే. 10 లక్షలు అప్పట్లో అంటే పెద్ద అమౌంట్. 10 లక్షలు నెలకి తిరిగేసరికి ఇంకో 1 లక్ష చేరిపోద్ది దానికి వడ్డీ. ఎక్కడి నుంచి తెచ్చి పెడతాం, సొంతం ఉండదు కదా, ఏదో అక్కడి నుంచి ఇక్కడి నుంచి తెచ్చి పెడతామే కదా, అవి ఎక్కడికో వెళ్ళిపోతాయి. అదే ఆయన చెప్పింది, 10 సినిమాల్లో 1 సినిమా ఫ్లాప్ అయినా నువ్వు తట్టుకోలేవని. ఓకే. ఆయన ఎక్స్పీరియన్స్ మీద చెప్పాడు ఆయన, డివిఎస్ రాజు గారు. ఓకే. దట్ ఈస్ ట్రూ. సో ఇప్పుడున్న యంగ్ డైరెక్టర్స్కి, ప్రొడ్యూసర్స్కి, లేకపోతే హీరోస్కి టచ్లో ఉంటుంటారా? ఫోన్ నెంబర్స్లో అయినా కానీ? లేదు. మీది కూడా ఒక పోర్ట్ఫోలియో రెడీ చేపిద్దాం అయితే. నేను ఎవరికి సినిమాలు అదే ఎవరికి నేను ఒక రకంగా డిస్టర్బ్ చేయడం ఎందుకులేని ఉంటాను. ఓకే. ఎవరి దగ్గరికి వెళ్ళను కూడా. అది మన తప్పే, చెప్పుకోవడం గొప్ప అని కాదు, కానీ తప్పు ఇస్ తప్పు. కానీ ఇండస్ట్రీ అందరూ నవభారత్ బాలాజీ గారు తెలియని వాళ్ళు ఎవరూ లేరు. మోస్ట్ ఆఫ్ ద డైరెక్టర్స్ ఒకప్పుడు డైరెక్టర్ అంటే కోదండరావు రెడ్డి గారి దగ్గర, కోటి రామకృష్ణ గారి దగ్గర, రాఘవేంద్రరావు గారి దగ్గర అసిస్టెంట్లుగా చేసి డైరెక్టర్లు అయిన వాళ్ళకి ఇండస్ట్రీ గురించి తెలుసు. ఇప్పుడు ఏంటంటే డైరెక్టర్లు చాలా ఈజీగా వచ్చేస్తున్నారు. ఏదో ఒక కోర్స్ చేయటం, మంచి కథ తీసుకురావటం, ప్రొడ్యూసర్ని పట్టుకోవటం, సినిమా ఓకే చేయించుకోవటం, సినిమా తీసేయటం. వాళ్ళకి ఏంటంటే ఆ అప్రోచ్ అనేది అంత లేదు 80s 90s బ్యాచ్తో. బట్ డెఫినెట్గా మీ అందరికీ తెలిసిన మన ఆర్టిస్టులు చాలా మంది ఉన్నారు. ఇప్పటికీ మనం ఫాదర్ రోల్స్కి, లేకపోతే అన్న రోల్స్కి కూడా చెన్నై నుంచి, బాంబే నుంచి కూడా పిలిపించుకుంటున్నాం. మన వాళ్ళు కూడా బాలీవుడ్ స్టైల్లో ఉంటారు, కొంచెం మేకప్ వేస్తే. కొంచెం ఇండస్ట్రీ గుర్తించి ఇలాంటి వాళ్ళని పిలిస్తే మళ్ళీ ఈ తరం వాళ్ళకు కూడా వీళ్ళు చేసిన సినిమాలు అన్నీ గుర్తున్నాయి. కాబట్టి మీ అందరూ ఇలాంటి వాళ్ళని పిలిచి ఎంకరేజ్ చేసి సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నా సైడ్ నుంచి కూడా. అండ్ సార్ థ్యాంక్ యూ. డెఫినెట్గా మిమ్మల్ని మేము మంచి సినిమాల్లో చూడాలి. మంచి ఫాదర్ రోల్స్ చేస్తే మీరు చాలా బాగుంటారు సార్. హీరోస్కి కూడా, మన హీరోస్కి. ఎందుకంటే మన హీరోస్కి ఇప్పుడు కూడా హిందీ నాన్నలే వచ్చేసారు. మన తెలుగు నాన్నల్ని గుర్తించండి. నానెందుకో వెనకబడ్డాడని తనిఖీల పత్ని గారు చెప్తూ ఉంటే అందుకే. సో థ్యాంక్ యూ సో మచ్. వెరీ మచ్. మీకు, మీ ప్రేక్షకులందరికీ మై థ్యాంక్స్ ఎ లాట్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. గ్రాండ్ సక్సెస్. మీకు 38 years వెనక్కి తీసుకెళ్ళిపోయారేమో ఒక్కసారిగా అందరినీ. కొన్ని ఇంటర్వ్యూలలో చాలా హుందాగా పక్కన పెడితే ఆహ్లాదకరంగా ఉంటాయి. ఓకే, అలా ఉంది ఈరోజు. మీరు కూడా ఓపెన్ గా మాట్లాడే టైప్ కాబట్టి వినేవాళ్ళు కూడా చాలా హ్యాపీగా వింటారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.